డొమైన్ అండ్ రేంజ్ కాన్సెప్ట్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాం. గ్రాఫులు చూసాం, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ గ్రాఫులు చూసాం, సింగేజ్ బుక్ నుంచి టఫెస్ట్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసాం. అండ్ ఇక మనం స్టార్ట్ చేసుకుందాం ఫంక్షన్స్లో టైప్స్. ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫంక్షన్ని మనం ఐడెంటిఫై చేయడం, గుర్తుపట్టడం. ఇది 1 ఫంక్షన్ అవుతుంది, ఆన్ టు ఫంక్షన్ అవుతుంది, ఎలా గుర్తుపట్టాలి, ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి గుర్తుపట్టడానికి. అండ్ జేఈ మెయిన్స్లో బాగా ఇంపార్టెంట్గా అడుగుతున్న కాన్సెప్ట్స్లో ఇది కూడా ఒకటి, ఐడెంటిఫైయింగ్ ద ఫంక్షన్. సో ఇవాళ ఎపిసోడ్లో, ఇవాళ వీడియోలో, ఈరోజు క్లాస్లో మీకు ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని అండ్ ఈరోజు క్లాస్లోకి మీ అందరికీ వెల్కమ్. స్టార్ట్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ వెరిఫికేషన్ మెథడ్స్. సో ఫంక్షన్స్లో మొట్టమొదటి ఫంక్షన్ ఇంజెక్టివ్ ఫంక్షన్ లేదా ఇంజెక్షన్. దీనిని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, దట్ ఈస్ 1-1 ఫంక్షన్. 1-to-1 ఫంక్షన్ అని కూడా మనం దీన్ని పిలుచుకుంటాం. 1-to-1 అనే పేరులో మాత్రం ఖచ్చితంగా దాని నేచర్ బయటపడిపోతుంది, పేరులోనే బయటపడిపోతుంది. అదేంటిది 1-to-1, ఒక ఎలిమెంట్కి ఒక ఎలిమెంట్. సో కనెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ నేను రిలేషన్స్ మీ ముందు పెట్టాను. సపోజ్ ఈ రిలేషన్ మనం ఎఫ్ అనుకుందాం. ఏ నుంచి బికి ఎలా మ్యాపింగ్ జరిగిందో చూడండి. 1 ఈజ్ మ్యాప్డ్ టు సి, 2 ఈజ్ మ్యాప్డ్ టు ఏ, 3 ఈజ్ మ్యాప్డ్ టు బి. ఇది 1-1 ఫంక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, 1 ఏకి మ్యాప్ చేస్తే 2ని కూడా ఏకి మ్యాప్ చేసాం. సో ఇది 1-1 ఫంక్షన్ అవ్వదు. అండ్ ఇది కూడా 1-1 ఫంక్షన్ అవుతుంది. 1ని సికి మ్యాప్ చేసాం, 2ని ఏకి మ్యాపింగ్ చేసాం. అండ్ ఇక్కడ 1 బికి, 3ని బికి మ్యాప్ చేసాం. ఇది 1-1 ఫంక్షన్ అవ్వదు. సో మీరు చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు ఇందులో ఎందుకు ఇది 1-1 అయింది, ఎందుకు ఇది 1-1గా ఫెయిల్ అయింది అనేది. సో 1-1 ఫంక్షన్ అవ్వాలి అంటే పేర్లోనే చెప్పాను కదండి, 1-to-1 ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజ్ మాత్రమే ఉండాలి. ఓకేనా? ఒక పర్సన్కి ఒక ప్లేట్ భోజనం పెట్టాలి, అంతేగాని ఇద్దరు కలిపి ఒకటే భోజనం, ఒకటే ప్లేట్లో భోజనం పెట్టకూడదు. సో 1 అనే నెంబర్కి సి అనేది ఇమేజ్గా ఉంటే ఇక ఈ సి ఇంకెవ్వరికి ఇమేజ్గా ఉండకూడదు. సో 2కి ఇమేజ్ ఎవరో వేరే ఉన్నారు, 3కి ఇమేజ్ వేరే ఉన్నారు. సో డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఇమేజెస్ ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ 1-1 ఫంక్షన్స్. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. 1 సికి మ్యాప్ అయింది, 2 ఏకి మ్యాప్ అయింది. డిఫరెంట్ డొమైన్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో వాటన్నిటికీ డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి తప్ప ఏ ఇద్దరికి సేమ్ ఉండకూడదు. చూడండి, ఇద్దరికి సేమ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇది 1-1గా ఫెయిల్ అయింది. ఇద్దరికి సేమ్ ఇమేజ్ ఉంది, ఇది 1-1గా ఫెయిల్ అయింది. సో డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఇమేజెస్, లేదా 1 ఎలిమెంట్ 1 ఇమేజ్. సో దిస్ ఈజ్ 1-1 ఫంక్షన్. సో సింపుల్ అండి. 1-1 ఫంక్షన్ లేదా ఇంజెక్టివ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు మనం. A function f maps a to b is said to be a 1-1 function if for all a belongs to capital A there exists a unique. ఇగో 1-1 ఫంక్షన్ అవ్వటానికి ఇగో ఈ పదమే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డెఫినేషన్లో. a unique b belongs to b such that a comma b belongs to f. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఫంక్షన్ ఎఫ్ అనే ఫంక్షన్ మనం ఏ టు బికి మ్యాపింగ్ చేసాం. ఏ అనేది ఒక డొమైన్ సెట్, బి అనేది కోడొమైన్ సెట్. ఎలా అంటే ఇఫ్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, అంటే ఏలో ఉండే ఏ ఎలిమెంట్ కానీ, ఇందులో డొమైన్లో ఏ ఎలిమెంట్ అని తీసుకోండి. సపోజ్ ఏ, స్మాల్ ఏ తీసుకోండి. దిస్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. అంటే ఒకటే ఎలిమెంట్ ఉందని కాదు, క్యాపిటల్ ఏలో బోల్డ్ ఎలిమెంట్స్ ఏవైనా ఉండనియండి, ఏ ఎలిమెంట్ అని ఉండి వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్ ఏ. అంటే ఏకి గురించి మనం ఏం చెప్తే అదే అందులో ఉన్న అందరికీ చెప్పినట్టు అనమాట. సో రిప్రజెంటేటివ్ అనమాట. సో ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏలో ఉన్న స్మాల్ ఏకి దేర్ ఎగ్జిస్ట్, దీనికి ఎవరుండాలట, ఏ యూనిక్ స్మాల్ బి ఇన్ క్యాపిటల్ బి. క్యాపిటల్ బిలో ఒక స్మాల్ బి అనే ఎలిమెంట్ ఎదురు చూస్తుండాలి. ఎలాంటి స్మాల్ బి అట, యూనిక్, ఒక్కటే, ఏకి బి ఒక్కటే, రాముడు సీత. సో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ అంటే ఇందులో ఉన్న ఎవరైనా సరే దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. ప్రతి దానికి ఇక్కడ ఒక యూనిక్ ఎలిమెంట్ ఇమేజ్గా ఉంటుంది. సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అంటే ఏ డొమైన్ ఎలిమెంట్, బి కోడొమైన్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎఫ్. ఎఫ్ సంబంధించిన వాళ్ళే ఉండాలి. అంటే ఏ యొక్క ఇమేజ్ బి. ఇలా ఉండే ఫంక్షన్స్ మనం 1-1 ఫంక్షన్స్ అంటాం. సో సింపుల్, రైట్. నెక్స్ట్, ఇప్పుడు
మన ముందు సెట్స్ ఉన్నాయి, వీటిని మ్యాపింగ్ చేసి లేదు. మనం ఏం చేద్దామంటే వీటిని వన్ ఫంక్షన్ అయ్యేలాగా, అంటే ఇంజెక్టివ్ ఫంక్షన్ అయ్యేలాగా మ్యాపింగ్ చేయొచ్చా లేదా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ ఏబిసి ఉంది. మనం మ్యాపింగ్ చేయొచ్చా, 1 అయ్యేలాగా మ్యాపింగ్ చేయొచ్చా ట్రై చేయండి. ఇమేజెస్ మన ఇష్టం. 1ని నేను ఏకి బికి మ్యాపింగ్ చేశా, 2ని ఏకి మ్యాపింగ్ చేశా, 3ని సికి మ్యాపింగ్ చేశాను. నేను 1 ఫంక్షన్ని తయారు చేశానా లేదా? ఎస్, తయారు చేశాను. ఓకే, డన్. ఇక్కడికి రండి. మీ ఇష్టం వచ్చిన 1 ఫంక్షన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయండి. 1ని ఏకి మ్యాపింగ్ చేశారు, వెరీ గుడ్. 2ని సికి మ్యాపింగ్ చేశారు, వెరీ గుడ్. లేదా మీరు బికి మ్యాపింగ్ చేసుకుంటే వెరీ వెరీ గుడ్. ఇది కూడా 1 ఫంక్షన్ అయింది, ఇది కూడా 1 ఫంక్షన్. అంటే 1 ఫంక్షన్స్ చాలా ఉంటాయి, మీరు మార్చొచ్చు. 1ని బికి, 2ని ఏకి, సో రకరకాల కాంబినేషన్స్ మార్చుకుంటూ మీరు వేరే 1 ఫంక్షన్స్ తయారు చేయొచ్చు. బట్ ఏదైనా ఒకటి తయారు చేయగలిగామా లేదా టెస్ట్ చేద్దాం. ఇక్కడికి రండి. 1 ఫంక్షన్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. 1ని ఏకి మ్యాపింగ్ చేశాను, 2ని బికి మ్యాపింగ్ చేశాను, 3. ఇప్పుడు వచ్చింది కష్టం. మరి 3ని వదిలిపెడదామా? 3ని వదిలిపెడితే 1 ఫంక్షన్ సంగతి దేవుడు ఎరుగు. ముందు అసలు ఫంక్షనే కాదు. ఎందుకంటే డొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలని మనం చెప్పుకున్నాం కదా ఫంక్షన్ డెఫినేషన్లో. సో 3ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరాదు. మరి వదిలిపెట్టకపోతే మరి ఇక్కడ కోడొమైన్లో ఎలిమెంట్స్ లేవే. అంటే ఇప్పుడు 3ని దేశపై చచ్చినట్టు ఏకో బీకో ఏదో ఒకదానికి కలపాల్సిందేగా, వేరే మార్గం లేదుగా. 3ని దీనికి మ్యాపింగ్ చేశాను, లేదా ఏకి మ్యాపింగ్ చేయండి. మీరు ఎలా మ్యాపింగ్ చేసినా ఇది 1 ఫంక్షన్గా ఫెయిల్ అవుతుంది. ఫంక్షన్గా దానికి మనం గట్టెక్కించే ప్రయత్నం చేస్తే 1 ఫంక్షన్గా ఫెయిల్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 ఫంక్షన్ నేను మీరు ఎవ్వరం ఎస్టాబ్లిష్ చేయలేము, ఎవ్వరం. ఇక్కడ కూడా అంతే. ఒకే ఒక ఎలిమెంట్ ఉంది కోడొమైన్లో. ఇక్కడ డొమైన్లో చూస్తే 4 ఉన్నారు. సో 4ని మనం ఖచ్చితంగా ఏకి తప్ప ఇంకొకరికి ఇవ్వడానికి అవకాశమే లేదు, ఖాళీగా వదిలేయలేము. అంటే ఇక్కడ కూడా 1 ఫంక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ఈ 4గిట్లో కేవలం మొదటి 2 మాత్రమే 1 ఫంక్షన్ పాసిబుల్ అవుతుంది. తర్వాత 2 1 ఫంక్షన్ పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు మీరు గెస్ చేయండి, ఎలాంటి సందర్భాల్లో 1 ఫంక్షన్స్ పాసిబుల్ అవుతున్నాయి, ఎలాంటి సందర్భాల్లో 1 ఫంక్షన్ అసలు మనం ఎస్టాబ్లిష్ చేయలేము. ఆలోచించి మీరు ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసి ఆలోచించండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎన్ ఆఫ్ ఏ, ఏలో ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్. సపోజ్ ఏ బిలో 2 ఫైనైట్ సెట్స్ అనుకుందాం. ఫైనైట్ సెట్స్ అంటే అందులో నెంబర్స్ మనం కౌంట్ చేసుకోవడానికి వీలు ఉన్నాయి, ఇన్ఫైనైట్ కాకుండా. ఎస్, ఒక 10 5 6 7 కౌంటబుల్ నెంబర్ ఉన్న సెట్స్ ఫైనైట్ సెట్స్ అంటాం. సో ఏబీలు ఫైనైట్ సెట్స్ అయినప్పుడు ఏలో ఉండాల్సిన ఎలిమెంట్స్ సంఖ్య ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఏలో 3, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అంటారు. ఇక్కడ చూడండి, ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి కంటే తక్కువ ఉంది. సో ఈ 2 సందర్భాలలో 1 ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అయింది 1 ఫంక్షన్? ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయినప్పుడు ఫెయిల్ అయింది. ఇక్కడ కూడా అదే కదా, ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయినప్పుడు 1 ఫంక్షన్స్ ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక కంక్లూషన్కి వచ్చేద్దాం. లెట్ ఏ కామా బి ఆర్ ఫైనైట్ సెట్స్, దెన్ 1 రిలేషన్ క్యాన్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ఏ అండ్ బి ఓన్లీ ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి. ఇలా అయినప్పుడే మనం 1 ఫంక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఉన్నప్పుడు 1 ఫంక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం, గ్రేటర్ దా ఈక్వల్ టు ఉన్నప్పుడు కూడా మనం 1 ఫంక్షన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5, n of b is equal to 3. Number of 1 to 1 functions from a to b equal to how many? ఎన్ని? ఏలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. బిలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్ ఏంటి? ఇక్కడ n of a గ్రేటర్ దాన్ n of b అయింది ఇక్కడ. సో ఇలా ఉండకూడదు. 1 ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇలా ఉండకూడదు. కాబట్టి ఎన్ని 1 ఫంక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు? 0 1 ఫంక్షన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయితే సరే, ఇక్కడ ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉంటే 1 ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయలేం. మరి ఒకవేళ ఇక్కడ తక్కువ ఉన్నాయి, సపోజ్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇప్పుడు 1 ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయగలమా లేదా? ఫ్రమ్ ఏ టు బి చేయొచ్చు. అవి ఎన్ని చేయగలం?
మరి ఆ 1 ఫంక్షన్స్ ఎన్ని పాసిబుల్ అయితే అనే దానికి ఇప్పుడు మనం ఫార్ములా నేర్చుకుందాం. సో ద ఫార్ములా ఈజ్ ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ పర్మిటేషన్స్. అంటే ఎన్ ఆఫ్ బి అంటే బి నెంబర్ ఎంత అండి 5 పి 3. సో నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ కి ఫార్ములా ఇది. ఏ టు బి అంటే పెద్ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు పి స్మాల్ నెంబర్. సో 5p3 5p3ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? 5p3 ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 5 4 20 3 60. 60 1 ఫంక్షన్స్ తయారు చేయొచ్చట మీరు. అంటే ఏలో గనక మనకి 3 ఎలిమెంట్స్ ఉండి బిలో 5 ఉంటాయి. ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3, బిలో ఏ బి సి డి ఈ 5 ఉంటే మీరు రకరకాలుగా మ్యాపింగ్లు మార్చుకుంటూ నేను ఒక 1 ఫంక్షన్ తయారు చేసేప్పుడు మీరు ఇంకొక కనెక్షన్స్ ఇవ్వండి. 3ని డికి ఇవ్వండి, 2ని ఈకి ఇవ్వండి, 1ని డికి ఇవ్వండి, 1ని సికి ఇవ్వండి. సో అలా మార్చి మనం టోటల్ ఎన్ని 1 ఫంక్షన్స్ తయారు చేయొచ్చట అంటే 60 1 ఫంక్షన్స్ తయారు చేయొచ్చు. ఎప్పుడు అక్కడ అసలు పాసిబుల్ అయితే ఫస్ట్. ఒకవేళ ఎన్ ఆఫ్ ఏలో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, బిలో తక్కువ ఉన్నాయి అనుకోండి, ఏ టు బి 1 ఫంక్షన్స్ పాసిబుల్ అవ్వవు. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. ఇది 1 ఫంక్షన్స్ లేదా ఇంజెక్టివ్ ఫంక్షన్స్ సంబంధించి. అండ్ నౌ అసలు ఒక ఫంక్షన్ని మనం 1 ఫంక్షన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనటానికి మన దగ్గర మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయి. అంటే ఒక ఫంక్షన్ ఇవ్వగానే మనల్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ఇది 1 ఫంక్షన్ అవుతుందా, లేదా ఇది ఆన్ టు ఫంక్షన్ అవుతుందా, లేదా ఇంకో రకంగా అడుగుతారు, ఈ ఫంక్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ 1 ఆప్షన్ బి ఆన్ టు, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్, అట్లా రకరకాలుగా అడుగుతున్నారు. మనం ఐడెంటిఫై చేసే మెథడ్స్ చూద్దాం. సో ద ఫస్ట్ మెథడ్ ఈస్ దిస్ ఈజ్ ఎ వెరీ రెగ్యులర్ మెథడ్ అండ్ కొన్ని సందర్భాలలో దిస్ మెథడ్ షార్ట్ టైంలో మనం అలా చూడగానే అంటే మిగిలిన మెథడ్స్ కూడా వాడటానికి అవకాశం ఉన్నా ఈ మెథడ్ మనకు అలా చూడగానే ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో దాన్ని మనం బై అబ్జర్వేషన్ లేదా ట్రయల్ అండ్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్. సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఇది 1 ఫంక్షన్ అవుతుందా కాదా టెస్ట్ చేయాలి. దీని ఇది ఒక ఆల్జీబ్రైక్ ఫంక్షన్, రకరకాల మెథడ్స్ దీన్ని మనం అప్లై చేయొచ్చు. కానీ అబ్జర్వేషన్ కొన్ని సందర్భాల్లో చూడండి, మీకు ఒక విషయం చెప్పాలి. అబ్జర్వేషన్ మెథడ్ అనేది ఇది మన కామన్ సెన్స్లో ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక క్వశ్చన్ చూడగానే ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ ఎందుకు అనవసరంగా చూస్తుంటే అర్థమైపోతుంది కదా, ఈ 2 నెంబర్లు పెడితే సేమ్ ఇమేజ్ వస్తుంది అనే కామన్ సెన్స్ మనకే రావాలి. సో అది అబ్జర్వేషన్ మెథడ్. అది మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయగా మనకి ఈజీగా వచ్చేస్తుంది, చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, డొమైన్ ఎవరట, ఇక్కడ చూడండి డొమైన్ ఎవరట, ఆల్ రియల్ నెంబర్స్. కోడొమైన్ ఎవరట, ఆల్ రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్స్ అంటే మన ఇష్టం, ఇక స్వేచ్ఛ, మనకి ఓపెన్ వరల్డ్ యూనివర్స్, ఎనీ నెంబర్ యూ కెన్ టేక్ ఇన్ డొమైన్. సో నేను ఎనీ నెంబర్ అంటే 1 తీసుకోవచ్చు కదా డొమైన్లో. ఎస్ తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. వాట్ యూ గెస్, ఇది 0 అయిపోతుంది. 1 మైనస్ 1 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0. ఎఫ్ ఆఫ్ 2 పెట్టండి, ఇది 0 అయిపోతుంది. 2 మైనస్ 2 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఎవరన్నా పక్కన ఉండనండి, ఇది కూడా 0 అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేసి ఇది 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఆల్సో 0. అంటే అర్థం ఏంటి, 1కి ఇమేజ్ ఎవరు, 0. 1కి ఇమేజ్ 0. 2కి ఇమేజ్ ఎవరు, 0నే. 3కి ఇమేజ్ ఎవరు, 0నే. క్లియర్గా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ నాట్ 1 ఫంక్షన్. ఎస్ 1 ఫంక్షన్ కాకపోతే దాన్ని ఏమంటారో తెలుసా, ఎందుకు మెనీ 1 ఫంక్షన్ అంటారు. మెనీ 1 ఫంక్షన్, మెనీ టు 1 ఫంక్షన్ లేదా మెనీ 1 ఫంక్షన్ అంటారు. ఇఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ నాట్ 1 దెన్ ఇట్ ఈస్ మెనీ టు 1 ఫంక్షన్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ చూడగానే మనం రాయగలిగాం. సో దిస్ ఈస్ బై అబ్జర్వేషన్. చాలా
చాలా సందర్భాల్లో మనం అబ్జర్వేషన్ కొంచెం కాంప్లికేటెడ్ ట్రిగనామెట్రీకి ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ టర్మ్స్ వచ్చిన సందర్భాలలో మనకి అబ్జర్వేషన్ ద్వారా చూడగానే 1 1 అవుతుందా లేదా మనం గెస్సింగ్ ద్వారా ఈజీగా చెప్పొచ్చు మనం. సో నౌ సెకండ్ మెథడ్ అనలిటికల్ మెథడ్ లేదా ఆల్జీబ్రైక్ మెథడ్. సో ఏ పేరుతో పిలవండి, మెథడ్ ఒకటి. ది రెగ్యులర్ మెథడ్, ఓల్డెస్ట్ మెథడ్, వెరీ ఫేమస్ మెథడ్, ఐపీఈ నుంచి ఐఐటి వరకు అందరూ వాడే మెథడ్ ఇది. సో ఆల్జిబ్రైక్ అండ్ మెథడ్ అన్నాం అంటే ఆల్జిబ్రైక్ టర్మ్స్ ఉన్నప్పుడే వాడాలని కాదు, మనకి మెథడ్ మీద కమాండ్ వచ్చాక మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ లేదా ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం వాడతాం. సో మెథడ్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో మనకి జనరల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చారనుకోండి, ఏదో ఒక ఫంక్షన్స్ x-1 లేదా 2x+5 ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చి ఇది 1 1 అవుతుందా కాదా మనం టెస్ట్ చేయాల్సి వస్తే మనం ఎలా టెస్ట్ చేస్తామో చూడండి. ఇందులో కూడా మళ్ళీ వెరైటీస్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ అనలిటికల్ మెథడ్లోనే మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 అని రెండింటిని తీసుకొని ఇవి రెండు ఈక్వల్ అని మనం అజ్యూమ్ చేసుకుందాం. ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 వీళ్ళిద్దరూ ఈక్వల్ అయితే ఏంటబ్బా అని ఆలోచిద్దాం. వీళ్ళిద్దరూ ఈక్వల్ అని మనం తీసుకొని దాన్ని అలా 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 సింప్లిఫికేషన్, క్యాలిక్యులేషన్, క్యాన్సిలేషన్స్ అని రకరకాల మెథడ్స్ చేసి ఏదో మొత్తానికి దాన్ని తెగ్గొట్టి చివరికి మనం ఏ స్టెప్ దగ్గరికి రీచ్ కావాలంటే x1 ఈక్వల్ టు x2 అనే స్టెప్కి రీచ్ అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, x1 ఈక్వల్ టు x2 అనే ఓన్లీ స్టెప్కి రీచ్ కావాలి. ఓన్లీ స్టెప్ అని నేను ఎందుకంటున్నానో మీకు తర్వాత ఫ్యూ మినిట్స్ తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇది తీసుకోవాలి, దీన్ని తెప్పించగలగాలి. ఎస్, మీరు తీసుకున్నారు, ఇది అజ్యూమ్ చేసుకున్నారు, దీన్ని సంపాదించారు. ఎస్, యు ఆర్ సక్సెస్ఫుల్. మీరు ఇచ్చిన ఫంక్షన్ని 1 1 ఫంక్షన్ అని మీరు ప్రూవ్ చేశారు, సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేశారు, అయిపోయింది వెరిఫికేషన్. లేదు, మీరు ఇలా తీసుకున్నారు కానీ ఈక్వాలిటీని తెప్పించలేకపోతున్నారు, అప్పుడు కూడా మీరు సక్సెస్ఫుల్. 1 1 ఫంక్షన్ ఫెయిల్ అయింది అంతే. సో ఇది 1 1 ఫంక్షన్ కాదని తేల్చేశారు. ఈక్వల్ అయితే ఇది కూడా ఈక్వల్ అవ్వాలి. రెండోది బి, x1 x2 నుంచి మీరు ఆలోచిస్తే అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2తో మొదలు పెట్టాం, x1 x2ని సంపాదించాం. లేదా x1 x2తో మీరు ప్రాబ్లం మొదలుపెట్టి కూడా చేయొచ్చు. x1 x2 తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వీళ్ళు నాట్ ఈక్వల్ అని తీసుకోవాలి, ఈక్వల్ అని తీసుకోకూడదు. x1 నాట్ ఈక్వల్ టు x2 అని మీరు అజ్యూమ్ చేసుకొని వీళ్ళిద్దరు ఈక్వల్ కాదు, వీళ్ళు కారు, వీళ్ళు వేరు, వీళ్ళు ఈక్వల్ కాదు అని తీసుకొని అప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2లు కూడా ఈక్వల్ కాదు, వీళ్ళు కూడా వేరు అని మనం ప్రూవ్ చేసినా కూడా దట్ ఈస్ 1 1 ఫంక్షన్. ఇలా ప్రూవ్ ఈక్వల్ టు సైన్తో ప్రూవ్ చేయొచ్చు, నాట్ ఈక్వల్ టు సైన్తో ప్రూవ్ చేయొచ్చు. కానీ తేడా ఏంటి, ఈక్వల్ టుస్లో మీరు ప్రూవ్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2లతో మొదలు పెట్టాలి, x1 x2లు సంపాదించాలి. నాట్ ఈక్వల్ టు కావాలంటే x1 x2లతో మొదలు పెట్టాలి, ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2లతో ముగించాలి. అప్పుడు అది 1 1 ఫంక్షన్ అవుతుంది. కూల్. ఎస్, నాకు అర్థమైంది మీ డౌట్ అంతా. ఏంటి అసలు 1 1 ఫంక్షన్కి వీటికి ఏంటి సంబంధం, ఇది ఎందుకు తీసుకోవాలి, ఇది ఎందుకు సంపాదించాలి, ఇది తీసుకొని ఇది సంపాదిస్తే 1 1 ఎందుకు అవుతుంది? సో అనేది ఈ రెండింటిని ఇప్పుడు మీకు నేను డయాగ్రామాటికల్గా అర్థమయ్యేలా చెప్తాను. దానికి వెళ్ళటానికి ముందు సి, ఒకవేళ ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2లని నాట్ ఈక్వల్ అని తీసుకొని మీరు x1 నాట్ ఈక్వల్ టు x2ని తెప్పించారు అంటే నాట్ ఈక్వల్ టుని ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2లతో మొదలు పెట్టారు విరుద్ధంగా. నేను అలా వద్దని చెప్పాను. నాట్ ఈక్వల్ టు తీసుకోవాలంటే మీరు ఎవరితో మొదలు పెట్టాలి, x1 x2లతో మొదలు పెట్టాలి. ఇవి నాట్ ఈక్వల్ అని తెప్పించాలి. ఈక్వల్ టు అంటే వీటితో మొదలు పెట్టాలి, ఇవి తెప్పించాలి. కానీ మీరు విరుద్ధంగా చేశారు, చెప్పిన మాట లేదు. నాట్ ఈక్వల్ టుని ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2లతో మొదలు పెట్టారు, x1 నాట్ ఈక్వల్ టు x2 తెప్పించారు, ఇది తెప్పించారు, సక్సెస్ అయ్యారు. నా మాట వినకపోయినా మీరు సంపాదించారు. కానీ మీరు 1 1 ఫంక్షన్ని కాదు మీరు ప్రూవ్ చేసింది. ఇది 1 1 ఫంక్షన్ కండిషన్ అవ్వదు. ఇది మీరు సాధించినా సాధించకపోయినా దీనికి 1 1 ఫంక్షన్కి సంబంధం లేదు. అలాగనే x1 x2లతో మొదలు పెట్టారు, కాకపోతే ఈక్వల్ టుతో మొదలు పెట్టారు. x1 x2లు ఈక్వల్ అని తీసుకున్నారు, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్, నేను ఏది చేయొద్దండి జనరల్గా, అంతే కదా, ఇది చేయొద్దు ఇది ఇలానే చేయాలన్నాను అనుకోండి, జనరల్గా ఏజ్ పిల్లలకి అలా చేస్తే ఏమవుతుందో చూద్దామని ఇలా
కొన్ని ప్రయోగాలు చేస్తారు. x1 = x2 తీసుకున్నారు, వీళ్ళు ఈక్వల్ అని తెప్పించారు, వెరీ గుడ్. కానీ మీరు చేసిన క్యాలిక్యులేషన్, మీరు చేసిన సింప్లిఫికేషన్కి 1 ఫంక్షన్ సంబంధం లేదు. ఈ రెండిటికి 1 ఫంక్షన్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు అది ప్రూవ్ చేసినా ప్రూవ్ చేయకపోయినా 1కి దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు మీకు నేను అదంతా అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకంటే గుడ్డిగా బట్టి పడితే ఏం రాదండి. ఏ కాన్సెప్ట్ అని అర్థం చేసుకునే వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ 2 సెట్స్ తీసుకుందాం. మీ అందరికి ఒక బేసిక్ విషయం తెలుసని నేను అనుకుంటున్నాను. ఒక సెట్లో ఒక నెంబర్ని ఒకసారే రాయాలి. ఈ విషయం తెలుసా? చిన్నప్పుడు నేర్చుకుంటారు మీరు, చాలా పెద్ద అయిపోయారు కాబట్టి మర్చిపోయి ఉంటారు. 4,7 అని ఎప్పుడూ రాయం మన సెట్లు. ఒకవేళ సెట్లో ఇద్దరు సమానంగా ఉన్నా కూడా ఇద్దరిని రాయం, మనం ఒకటే రాస్తాం. 4,7 అనే రాయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెట్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ రాయరు. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఎవరైనా అడిగారు అనుకోండి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయనకూడదు, మీరు 2 ఎలిమెంట్సే ఉన్నాయని చెప్పాలి ఈ సెట్లో, రైట్? సో 1,1,1,2,2 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సెట్లో? 2 ఎలిమెంట్సే ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టు రిప్రజెంట్ లైక్ ఏ సెట్. ఇట్ ఈస్ లైక్ దిస్. 1,2 అనే రాయాలి. 1,1,1 అట్లా రిపీటెడ్గా రాయాలి. సో బేసిక్ విషయం అది అలా పెట్టుకోండి. ఇక్కడికి రండి. సో ఇప్పుడు మనం 2 సెట్స్ తీసుకుందాం. ఓ ఫంక్షన్ ఎఫ్ తీసుకుందాం. సెట్ ఏలో నేను 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, అంటే x1 x2 అని 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. x1 యొక్క ఇమేజ్ ఎవరయ్యా అంటే f ఆఫ్ x1. x2 యొక్క ఇమేజ్ ఎవరయ్యా అంటే f ఆఫ్ x2. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి. ఈ కేసులో మనం ఏమనుకుంటున్నాం అంటే వీళ్ళిద్దరూ ఒకవేళ ఈక్వల్ అయితే అని ఊహించుకుంటున్నాం. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళిద్దరూ ఈక్వల్ అయిపోయారనుకోండి, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈక్వల్ కావాలి. ఎందుకు? 1 ఫంక్షన్ అవ్వాలంటే. కాదు సార్, వీళ్ళిద్దరూ నాట్ ఈక్వల్ అయితే ఏమైంది సార్? పంప మునిగిపోతుంది. వీళ్ళిద్దరూ సేమ్ అయ్యి వీళ్ళిద్దరూ వేరు అయితే, మీరు ఆలోచించండి, వీళ్ళిద్దరూ వేరు అంటే వేరు నెంబర్లు చెప్పండి. x1 బదులు మీరు ఒక నెంబర్ చెప్పండి, ఈజీది 7, ఒక సింపుల్ నెంబర్ చెప్పండి. x2 బదులు ఒక నెంబర్ చెప్పండి, 9. వేరు నెంబర్లు చెప్పాలి మీరు. ఎందుకు? మనం వేరు అయితే ఏమైద్ది కదా మన క్వశ్చన్. వేరు అయ్యారు ఇద్దరు. అండ్ ఇందులో వీళ్ళిద్దరూ ఈక్వల్ అయితే అని కదా మనం తీసుకునేది. వీళ్ళిద్దరూ ఈక్వల్ అయ్యి వీళ్ళు వేరు అయితే ఏమైద్దని కదా మన టెస్టింగ్. సో వీళ్ళిద్దరూ ఈక్వల్ అంటే ఇది 5 అనుకోండి, ఇది కూడా 5 కదా. 5 ఒక్కసారి రాయాలి. ఇప్పుడే మనం చెప్పుకున్న సెట్లో ఏ ఎలిమెంట్ అని 2 సార్లు రాయదు. ఇది సెట్టే. సరే ఇది కాదు సెట్, ఇది కాదుగా అనుకునేరా, ఇవి సెట్సే. సో వీళ్ళిద్దరూ సేమ్ అయితే ఏ నెంబర్ అయినా ఒకటేసారిగా మనం రాయాల్సింది 5. ఇప్పుడు చెప్పండి, 7కి ఇమేజ్ 5, 9కి ఇమేజ్ 5 అయితే కొంపలు అంటుకో. అది 1 ఫంక్షన్ అవ్వదండి, అది మెనీ టు 1 ఫంక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళిద్దరూ సేమ్ అని మనం తీసుకుంటే మనం చచ్చినట్టు ఏం సంపాదించాలి? వేరే మార్గం లేదు. వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ అయితే రాల్సిందే. వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ అయితే రాల్సిందే. ఏమో సార్ అవి ఎట్లన్నా ఉండలేదు సార్ అంటానికి లేదు, చచ్చినట్టు. వీళ్ళు ఈక్వల్ అయితే వీళ్ళు ఈక్వల్ అవ్వాల్సిందే. వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యి 5 అయితే వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ అయ్యే 7 ఏమో ఒకటే కావాలి. అప్పుడు 7 to 5 ఒకటే ఇమేజ్ ఉండాలి. 1 ఎలిమెంట్కి 1 ఇమేజ్ ఉండాలి. 1 to 1 ఫంక్షన్ అవుతుంది. అర్థమైందండి? ఈ కండిషన్ ఎందుకు తీసుకున్నాం మనం? లేదు, మీరు ఇలా తీసుకోవాలనుకున్నారు, ఏమని? x1 x2లు ఈక్వల్ కాదంటే డొమైన్లో ఉండే ఎలిమెంట్స్ వేరు ఎలిమెంట్స్ అని అనుకుంటున్నారు. సంతోషం, అనుకోండి. డొమైన్లో 2 వేరు ఎలిమెంట్స్, 2 నెంబర్స్ ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా వేరు కావాల్సిందే కదా. వీళ్ళు వేరు అయితే వీళ్ళు కూడా వేరు కావాలి. అప్పుడు x1 ఇమేజ్ f ఆఫ్ x1, x2 ఇమేజ్ f ఆఫ్ x2 వేరుగానే ఉంటాయి. మీరు ఇవి 2 వేరు అని తీసుకొని ఇది కూడా వేరే నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే 1 అవుతుంది. కాదు, మీరు ఫెయిల్ అయ్యారు, ఇవి ఈక్వల్ అయినాయి, మళ్ళీ ఇదే కేసులోకి వచ్చేస్తారు. వీళ్ళు వేరు అంటే ఇది 7, ఇది 9 తీసుకుంటారు. వీళ్ళిద్దరు సేమ్ అయ్యారంటే 5 తీసుకుంటారు. అది కూడా ఎక్కడ లీడ్ అయింది? మెనీ టు 1 ఫంక్షన్స్కి లీడ్ అయింది. సో అది ఈ 2 కండిషన్స్. సో ఇవి ఈక్వల్ అని తీసుకుంటే ఇవి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇవి నాట్ ఈక్వల్ అయితే ఇవి కూడా నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడు అది 1 ఫంక్షన్ అవుతుంది, రైట్?
ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ 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 ఇక్కడికి రండి. ఎందుకు వీటికి 1 ఫంక్షన్కి సంబంధం లేదు సార్, చూడటానికి ఇవన్నీ ఒకలాగానే ఉన్నాయా? చాలా తేడా ఉంది, ఒకలాగానే ఉన్నా చాలా తేడా ఉంది. మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూలు వేరు వేరు అనుకుంటున్నారు. సో ఇవి రెండు నాట్ ఈక్వల్ అనుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వేరే నెంబర్, ఇది వేరే నెంబర్. మనసులో అనుకోండి, దీన్ని 3, ఇది 6, వేరు వేరు అనుకున్నారు. ఇవి వేరు వేరు అవ్వాల్సిందే, ఇవి కూడా వేరు వేరు అవ్వాల్సిందే అని మీరు ప్రూవ్ చేశారు. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోయారు అంటే x1 x2లు సేమ్ అయినాయి, వీళ్ళిద్దరూ సేమ్ అయ్యారు అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 అయితే ఇది 7, అప్పుడు ఏమైపోయిందండి 7 2 3 7 2 6 ఏమైపోయినట్టు? అది అసలు ఫంక్షన్గా ఫెయిల్ అయినట్టు. ఇవి రెండు వేరు అని తీసుకొని ఇవి రెండు కూడా వేరు అని మీరు ప్రూవ్ చేయలేకపోతే ఇది ఫెయిల్ అయితే అది 1-1గా ఫెయిల్ అయినట్టు కాదు, అసలు అది ఫంక్షన్గా ఫెయిల్ అయినట్టు. ఇవి వేరు అయ్యి ఇది ఒకటే అయిపోతే ఈ నాట్ ఈక్వల్ టు కాదు ఈక్వల్ టు అయితే ఫంక్షన్ డెఫినేషన్ కదా, ఒక ఎలిమెంట్కి రెండు ఇమేజ్లు ఉండకూడదు కదా. కాబట్టి ఈ కేసులు అది ఫంక్షన్గా ఫెయిల్ అయ్యే కేసెస్ని టెస్ట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి. 1-1 ఫంక్షన్కి వాటికి ఏం సంబంధం లేదు. 1-1 ఫంక్షన్గా మనం ఎలాగూ దీన్ని 1-1కు కనెక్ట్ చేయలేము. ఇవి ఫెయిల్ అయితే అవి ఫంక్షన్స్గా ఫెయిల్ అవుతాయి, 1-1 ఫంక్షన్స్ కాదు, ఫంక్షన్స్గానే ఫెయిల్ అవుతాయి. కాబట్టి అందుకు ఇది కూడా అంతే. x1 x2 ఈక్వల్ అని తీసుకున్నారు, x1 x2 రెండు సమానమైనవి, ఇవి కూడా సమానం కావాల్సిందే సచ్చినట్టు. ఇవి వేరైనవి అనుకోండి, ఇవి సమానమై వేరైనవి అనుకోండి, మళ్ళీ ఇదే కేసుకు వస్తాం. ఇది రెండు సమానం అయితే ఒక నెంబరు, ఇవి రెండు వేరు అయితే వేరు నెంబర్లు, మళ్ళీ ఫంక్షన్గా ఫెయిల్ అవుతుంది. సో ఇవి రెండు ఫంక్షన్గా ఫెయిల్ అయ్యేదానికి మనకి రిజల్ట్ని ఇస్తున్నాయి తప్ప 1-1 ఫంక్షన్గా ఫెయిల్ అయ్యేదానికి రిజల్ట్ని ఇవ్వవు. సో 1-1 ఫంక్షన్ టెస్టింగ్కి మనం వాడుకునేది ఇది, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2తో మొదలు పెట్టాలి, నాట్ ఈక్వల్ టు x1 ఈక్వల్ టు x2తో మొదలు పెట్టాలి. ఓకే, క్లైమాక్స్ అభి బాకీ హై అంటాడే అట్లా ఇంకొక చిన్న విషయం ఉంది. మనం బాగా ఎక్కువగా వాడేది ఫస్ట్ మెథడ్ కదండి, ఇది ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న మోసం జరుగుతుంటుంది, అప్పుడప్పుడు ఆ మోసాలని మనం కనిపెట్టాలి. చాలా పెద్ద మోసం జరుగుతుంటుంది. ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుంటే మనకి x1 ఈక్వల్ టు x2 అని మనకు వచ్చింది. ఓకే, సంతోషం. ఇది తీసుకొని ఇది వచ్చింది అని సంతోషించే లోపే మనకి పక్కన ఇంకొక కండిషన్ కూడా వస్తుందండి. x1 ఈక్వల్ టు x2 x1 నాట్ ఈక్వల్ టు x2 రెండు వస్తాయి, కొన్ని సందర్భాల్లో. ఇవి ఈక్వల్ అని తీసుకుంటే ఇవి ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని రెండు కండిషన్స్ వస్తాయి. ఈ రెండు కండిషన్స్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఈ రెండో కండిషన్ని బాగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ రెండో కండిషను ఇది రియల్గా కండిషన్ అవ్వచ్చు, ఇది మనం మోసం చేయడానికి వచ్చే ఫేక్ కండిషన్ అవ్వచ్చు, ఫేక్ కూడా అవ్వచ్చు. నిజంగా ఇది ఇంకో కండిషన్ వచ్చింది అనుకోండి, x1 ఈక్వల్ టు x2తో పాటు ఇది కూడా వచ్చింది అనుకోండి, అది 1-1గా ఫెయిల్ అయినట్టే, నాట్ ఏ 1-1. మనం తీసుకున్న ఫంక్షన్ ఏదైతే ఉందో అది 1-1 కాదు. కానీ ఇది ఫేక్, ఇది వచ్చింది కానీ అది ఫేక్ అనుకోండి, అప్పుడు మనం కంగారు పడద్దు, ఇది మాత్రమే రియల్ 1-1 అని మనం కన్ఫర్మ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, x1 ఈక్వల్ టు x2తో పాటు కొన్ని సందర్భాల్లో ఇది వస్తుంది. ఇది వచ్చినంత మాత్రాన ఎమ్మటే ఏమో ఇంకొక కండిషన్ కూడా వచ్చింది, x1 నాట్ ఈక్వల్ టు x2 కూడా వచ్చేసింది, అయితే 1-1 కాదు అనటానికి లేదు, 1-1 అవుతుంది అనటానికి లేదు. దాన్ని టెస్ట్ చేయాలి. సో మనం ఆ టెస్టింగ్ ఎలా ఉంటుంది ఏంటనే ఇప్పుడు మనం చేద్దాం, ఒక ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ మ్యాప్స్ అంటే ఆ ఫేకా రియల్ అన్నది ఈ డొమైన్ రేంజ్ల మీద ఆధారపడి ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా చూడాలి మనం. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో నేనేం తీసుకుంటున్నాను, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని అజ్యూమ్ చేసుకుంటాను. వెరీ బేసిక్ ప్రాబ్లంతో మొదలు పెడదాం. ఎఫ్ ఆఫ్ x1 అంటే x1 ప్లస్ 1,
అంటే ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ఉంటే x1 ఉంటే x1 ఉంటుంది, x2 తీసుకుంటే ఇక్కడ x2 తీసుకోవాలి, అంతే ఏం లేదు. x1 + 1 = x2 + 1, 1 క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగిలిందండి ఫైనల్గా? x1 = x2 సంపాదించామా లేదా? f(x1) = f(x2) అని తీసుకున్నాం, x1 = x2 ని సంపాదించాం. సో f(x) తీసుకొని ఇది సంపాదించామంటే నౌ ద ఫంక్షన్ ఇస్ దేర్ఫోర్ ద ఫంక్షన్ ఇస్ 1-to-1 ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, f(x) = x². సో ఇది కూడా 1-1 ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. f(x1) = f(x2), that implies x1² = x2². సో స్క్వేర్ తీసేస్తే x1 = రైట్ సైడ్ ఏం రాయాలి? స్క్వేర్ తీసేస్తే ఎప్పుడైనా +(x2²) అని రాయాలి. మీన్స్ x1 = +(x2), స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే x2. డైరెక్ట్ గా బోత్ సైడ్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేయకూడదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బోత్ సైడ్స్ ఇట్లా స్క్వేర్ క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ స్క్వేర్ తీసేస్తే రైట్ సైడ్ +(- పెట్టాలి. సో x1 = +(-x2) అంటే ఏమొచ్చిందంటే ఇప్పుడు మనకి x1 = x2 వచ్చింది, ఆర్ x1 = -x2 వచ్చింది. అంటే x1 -x2కి సమానమైంది, అంటే x1 x2కి సమానం కాదనే అర్థం. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే x1 x2 వేరువేరేనే కదా. x1 -x2కి సమానం ఏంటంటే x2కి సమానం కాదనే కదా అర్థం. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టు x1 = x2 కండిషన్ వచ్చింది, ఓకేనా. x1 ≠ x2 కండిషన్ కూడా వచ్చింది. అంటే ఇది వచ్చింది యాక్చువల్గా, అంటే దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. x1 ≠ x2 కండిషన్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. 2 కండిషన్స్ వచ్చింది. ఇప్పుడు 2 కండిషన్స్ రాకూడదు, ఓన్లీ ఇదే రావాలి. మీకు ఇందాక ఫ్యూ మినిట్స్ తర్వాత చెప్తాను నేను, ఇది మాత్రమే రావాలి, అడిషనల్ కండిషన్ రాకూడదు. వచ్చింది కాబట్టి క్లియర్గా దిస్ ఈజ్ నాట్ ఏ 1-1 ఫంక్షన్. యాక్చువల్గా ఇది మనం అబ్జర్వేషన్తో కూడా చెప్పొచ్చు. మీకు అబ్జర్వేషన్స్ అనే స్టార్టింగ్లో అందుకనే చెప్పాను. మనం మామూలుగా ఆలోచించండి, f(x) = x², f(1) ఎంత అవుతుందండి? 1² 1 అవుతుంది. f(-1) ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే డొమైన్లో 1కి ఇమేజ్ 1, -1కి ఇమేజ్ 1. అలా చూసుకుంటే ఇది 1-1 ఫంక్షన్ అని మనం కొట్టేయచ్చు. సో అది 1-1 ఫంక్షన్ కాదని బై అబ్జర్వ్. అందుకనే అన్న అబ్జర్వేషన్ మనకి టైం బాగా సేవ్ చేస్తుంది, కొంచెం కామన్ సెన్స్ మనం వాడాలంతే. అయితే మీకు ఇందాకనే అన్నారు, ఇది రియలా ఫేక్ అనే టెస్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇది రియలే, ఇది రియల్ కండిషన్. ఎందుకు రియల్ కండిషను? x1 ≠ x2 అయ్యే సందర్భాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఫేక్ అయ్యే కండిషన్ ఏంటో చూద్దాం. చూడండి, సేమ్ క్వశ్చన్ మీకు ఇస్తుంది. f maps n to n f(x) = x². సేమ్ సాల్వ్ చేస్తాం. 1-1 ఫంక్షన్ కాదా సాల్వ్ చేస్తాం. x1 = x2 వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా మీరు సాల్వ్ చేయాలంటే అదే f(x1) = f(x2) తీసుకుందాం. సో మళ్ళీ మొదటి నుంచే సాల్వ్ చేద్దాం. x1² = x2². సో x1 = +(-x2). దట్ మీన్స్ x1 = x2 one condition, or x1 = -x2 is the another condition. అయితే ఇక్కడ చూడండి, మనం డొమైన్లో ఏం తీసుకుంటున్నామండి? ఓన్లీ న్యాచురల్ నెంబర్సే తీసుకోమని కండిషన్ ఉంది డొమైన్లో. అంటే x1 ≠ -x2 అయ్యే సందర్భం అసలు మనకి రాదు. ఇది పేరుకి ఇక్కడ కేసులో 2 కేసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు x1 x2 ఎవరు? మనకి డొమైన్లో ఎలిమెంట్స్ కదా. ఇక్కడ రాస్తున్నా చూడండి, డొమైన్లో ఎలిమెంట్సే కదా x1 x2. బాగా ఆలోచించండి, x1 x2లో డొమైన్లో ఎలిమెంట్సే కదా. ఒకవేళ డొమైన్ ఇక్కడ ఏంటి మనకి? న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు x1 ఒక నెంబర్ ఏదైనా న్యాచురల్ డొమైన్లో ఉంది కదా, న్యాచురల్ నెంబర్స్లో ఉంది కదా. ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ అనుకోండి, x1 ఒక నెంబర్ అనుకోండి, x1 5 అనుకున్నారు. అప్పుడు ఈ కేసు ప్రకారం x2 ఏం కావాలి? x1 5 అయితే x2 ఏం కావాలండి? -x2 మైనస్ ఇది తీసుకొస్తే x2 = -5 అవ్వాలి. x1 5 అయితే x2 -5 అవ్వాలి. కానీ x2 ఎక్కడ ఉంది? డొమైన్లో ఉంది. డొమైన్ ఎవరు? న్యాచురల్ నెంబర్స్.
మరి x2 -5 అయితే అది డొమైన్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? నెగిటివ్ నెంబర్ ఇందులోకి రావడానికి లేదు కదా. కాబట్టి x1 ఈక్వల్ టు -x2 అయ్యే సందర్భం ఇక్కడ కేసులో రావటానికైతే వచ్చింది, కానీ ఈ డొమైన్ ప్రకారము ఇది అసలు పాసిబుల్ అవ్వదు. x1 ఈక్వల్ టు -x2 అనే ఛాన్సే లేదు. x1 4 అయితే అప్పుడు x2 -4 అవ్వాల్సి వస్తుంది. -4 ఇందులోకి రాదు. కాబట్టి x1 4 ఒకటే ఉంటుంది ఇందులో, x2 -4 అవుతుంది, కానీ ఆ x2 -4 బయలుదేరి ఇందులోకి వస్తుంటే ఈ సెట్ నెట్టేస్తుంది. నువ్వు నా గదిలోకి, నా రూమ్లోకి, నా సెట్లోకి నీకు ఎంట్రీ లేదని. కాబట్టి ఈ రెండో కేసు ఏదైతే వచ్చిందో ఇది ఒక ఫేక్ కేసు. ఇక్కడ చూడండి, x1 ఈక్వల్ టు మనం ఎందుకు రియల్ అన్నాం ఇక్కడ? x1 ఇప్పుడు ఇక్కడ డొమైన్ ఏంటది? రియల్ నెంబర్స్. డొమైన్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏవైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను x1 ఒక నెంబర్ నేను 5 అనుకున్నానండి, అంటే 5 ఇక్కడ ఉండొచ్చా? ఉండకూడదా? ఉండొచ్చు. అప్పుడు x2 ఇక్కడ ఏమవుతుంది? x2 ఏమవుతుంది? -5 అవుతుంది. -5 కూడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. 5 డొమైన్లో ఉంటుంది, -5 అంటే x1 నాట్ ఈక్వల్ టు x2 అయ్యే సందర్భం నిజంగా ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వట్లేదా? అవుతుంది ఇక్కడ. అలాంటి x1 x2 అంటే వేరువేరుగా ఉండే x1 x2లు డొమైన్లో ఉంటున్నాయా? ఉండట్లేదా? ఉంటున్నాయి. ఇక్కడ ఇక్కడ x1 5 అయితే x2 -5 అవుతుంది, కానీ ఇలాంటి వీళ్ళు డొమైన్లో ఉండటానికి ఛాన్స్ లేదు. ఇలాంటి వీళ్ళు వేరువేరుగా ఉండే నేచర్ ఉన్న వాళ్ళు డొమైన్లో ఉండటానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇది ఫేక్ రిలేషన్, ఫేక్ రిజల్ట్. కాబట్టి ఇది ఒక్కటే మెయిన్ రిజల్ట్. అప్పుడు ఇప్పుడు ఇది ఏమై ఫంక్షన్ అయిపోయింది? 1-1 ఫంక్షన్ అయిపోయింది. దిస్ ఈజ్ నో 1-1 ఫంక్షన్, దిస్ ఈజ్ నాట్ 1-1 ఫంక్షన్. కాబట్టి మనం కొంచెం ఈ సెకండ్ రిజల్ట్ ఏదైతే వస్తుందో x1 ఈక్వల్ టు x2తో పాటు అడిషనల్గా వస్తున్న రిజల్ట్ని మనం ఒక కంట కనిపెట్టాలి. సో నౌ థర్డ్ మెథడ్, హారిజాంటల్ లైన్ టెస్ట్ లేదా గ్రాఫ్ మెథడ్. సో ఇది మీకు నేను గ్రాఫికల్ అనాలిసిస్లు చేసేటప్పుడు చెప్పేటప్పుడు మీకు నేను చెప్పాను, చాలా సందర్భాల్లో మనం గ్రాఫ్ చూసి, మీకు గుర్తుందా, గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్స్లో మీకు స్కోప్, జేఈ మెయిన్స్ స్కోప్ ఏంటి గ్రాఫ్స్ మీద అన్న దాంట్లో కూడా మీకు చెప్పాను నేను. ఒక గ్రాఫ్ చూసి 1-1 ఫంక్షన్ అవుతుందా లేదా అనేది మనం ఈజీగా చెప్పచ్చు. సో అది ఎలా అంటే, ఏదైనా ఒక గ్రాఫ్ మనకి, ఒక ఫంక్షన్ యొక్క గ్రాఫ్ కనుక మనకి తెలిస్తే, సపోజ్ ఇది ఒక ఫంక్షన్ యొక్క గ్రాఫ్. ఇప్పుడు మనం ఒక హారిజాంటల్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా మనం ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ గ్రాఫ్ని ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అది 1-1 ఫంక్షన్ కాదు, ఫెయిల్ అవుతుంది. ఒకటే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. సపోజ్ ఈ గ్రాఫ్ చూడండి, ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసాం, ఒకటే ఒక పాయింట్ దగ్గర, ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసాం, ఒకటే ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే, అలా గ్రాఫ్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే అది 1-1 ఫంక్షన్ అవుతుంది. ఒక పాయింట్ కంటే ఎక్కువ పాయింట్ల దగ్గర టచ్ అయితే అది 1-1 ఫంక్షన్గా ఫెయిల్ అవుతుంది. మీరు ఒక్కసారి ఇందాక మనం ఒక క్వశ్చన్ చూసాం, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అని ఒక క్వశ్చన్ చూసాం మనం. సో దాన్ని గ్రాఫికల్గా కూడా చేయొచ్చు. అబ్జర్వేషన్ చెప్పాను, ఆల్జీబ్రాయికల్గా చెప్పాను, గ్రాఫికల్గా కూడా టెస్ట్ చేయొచ్చు మనం. సో ఇలా గ్రాఫ్ గీసినప్పుడు మనం చూస్తేనే అర్థమైపోతుంది. హారిజాంటల్ లైన్ డ్రా చేసామనుకోండి, చక్కగా హారిజాంటల్ లైన్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవటం మనకు కనబడుతుంది. సో ఇది 1-1 ఫంక్షన్ అవ్వదు. సో అట్లా మనం ఏదైనా ఒక ఫంక్షన్కి గ్రాఫ్ గీసి, గ్రాఫ్ తెలిస్తే గ్రాఫ్ని చూసి మనం 1-1 ఫంక్షన్ అవుతుందా కాదా చెప్పచ్చు. ఇందులో ఉన్న లాజిక్ ఏంటి? గ్రాఫ్లో హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఎందుకు ఒక పాయింట్ దగ్గర కంటే ఎక్కువ ఇంటర్సెక్ట్ అయితే అది 1-1 ఫంక్షన్గా ఫెయిల్ అవుతుందో మనం ఒకసారి స్టడీ చేద్దాం. చాలా సింపుల్ విషయం అండి, ఏం లేదు. ఇదే గ్రాఫ్ తీసుకొని స్టడీ చేద్దాం. సో హారిజాంటల్ లైన్ డ్రా చేసినప్పుడు కనుక అది 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఏదైతే ఉందో 3, ఈ 3కి ఎదురుగానే ఉంటాయి కదండి ఇంటర్సెక్ట్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఇది -3 అనుకోండి, ఇక్కడ సే ఎక్స్ యాక్సిస్ మీద నెంబరు సే 4 అనుకోండి. ఇప్పుడు దీని అర్థం ఏమైపోతుంది మనకి, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే నెంబర్స్ అన్ని డొమైన్ నెంబర్స్ కదా, వై యాక్సిస్ మీద ఉండే నెంబర్స్ అన్ని కోడొమైన్ నెంబర్స్. ఇది వై యాక్సిస్ మీద ఉండేవన్నీ కోడొమైన్ నెంబర్స్.
ఇప్పుడు అంటే డొమైన్లో ఎక్స్ యాక్సిస్ మీద ఉండే నెంబర్స్లో -3, 4లను మనం చూస్తే చాలా నెంబర్లు ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఉండేవన్నీ ఉంటాయి ఇందులో అనుకోండి. వాటిల్లో -3, 4 నెంబర్లను మనం పరిశీలిస్తే -3 యొక్క ఇమేజ్ ఎవరండి? 3. మరి 4కి ఇమేజ్ ఎవరు? 3నే. సో ఇలా వస్తుంది. డిఫరెంట్ నెంబర్స్కి సేమ్ ఇమేజ్ వస్తుంది కాబట్టి దిస్ ఈస్ నాట్ 1-1 ఫంక్షన్. ఇది 1-1 ఫంక్షన్ అవ్వదు. చూడండి, ఒక సైన్ ఫంక్షన్ ఉంది, సైన్ వేవ్. 1-1 ఫంక్షన్ అవుతుందా? అస్సలు కాదు. హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఎన్ని చోట్ల కట్ చేస్తుంది? 1, 2, 3, 4, 5, 6 ఇన్ఫైనైట్ ప్లేసెస్లో హారిజాంటల్ లైన్ కట్ చేసుకుంటుంది. అరే ఒకటి కంటే ఎక్కువ ఉండదంటే ఇన్ఫైనైట్ పాయింట్స్. సో సైన్ ఫంక్షన్ లేదా సైన్ వేవ్ ఈజ్ డస్ నాట్ రిప్రజెంట్ ఎనీ 1-1 ఫంక్షన్ అవుతుంది. సో అది 1-1 ఫంక్షన్ అవడం కోసం మనం ఏం చేసాం? అప్పుడు ఇంటర్వెల్ తీసుకున్నాం, సరే ఇన్వర్స్ ఫంక్షన్ డిఫైన్ చేసాం, అదంతా వేరే విషయం. సో అర్థమైందా? మనం రకరకాల గ్రాఫ్లు మనం నేర్చుకొని వచ్చాం ఇప్పటి వరకు. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్, లాగరిథమిక్ గ్రాఫ్. ఇప్పుడు చెప్పండి, ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ 1-1 ఫంక్షన్ అవుతుందా? గుర్తుందా ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్? ఇంతకీ మర్చిపోయారా? ఇది 1-1 ఫంక్షన్ అవుతుందా? డెఫినెట్గా 1-1 ఫంక్షన్ అవుతుంది. మీరు ఎక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. చూడండి, హారిజాంటల్ లైన్ అంటే మళ్ళీ మీరు ఒక విషయం జాగ్రత్తగా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది. హారిజాంటల్ లైన్ టెస్ట్ కోసం మీరు ఈ ఫంక్షన్ ఏం చేశారంటే ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేశారు. ఒకటే పాయింట్ దగ్గర టచ్ అయింది. సార్ 1-1 ఫంక్షన్ అయింది సార్, నేను హారిజాంటల్ లైన్ డ్రా చేశాను, గ్రాఫ్ను ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది సార్ అని మీరు అనటానికి లేదండి. ఎక్కడ డ్రా చేసినా ఒక పాయింట్ దగ్గరే టచ్ అవుతుందా? ఫెయిల్ అయ్యేది ఒక్కటి కూడా లేదా అన్నది చూసుకోవాలి. ఫెయిల్ అయ్యేది ఒక్కటి ఉన్నది 1-1 ఫంక్షన్గా ఫెయిల్ అవుతుంది. మీరు ఇక్కడ డ్రా చేశారు అనుకోండి, 3 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఒకటే పాయింట్ దగ్గర టచ్ అయ్యేవి కూడా ఉంటే ఉండొచ్చు ఆ గ్రాఫ్లో, కానీ ఫెయిల్ అయ్యే సందర్భం ఉండకూడదు. సో దట్ ఈస్ హారిజాంటల్ లైన్ టెస్ట్ ఆర్ గ్రాఫికల్ మెథడ్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ మెథడ్, డిఫరెన్సియేషన్ మెథడ్. సో డిఫరెన్షియేషన్స్ క్యాలిక్యులస్ మనం ఇంకా జేఈ మెయిన్స్ స్టార్ట్ చేయలేదు, మీకు బేసిక్ విషయాలు తెలిసే ఉంటాయనుకో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒక ఫంక్షన్కి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మన దగ్గర ఉందండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వి గెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే వి గెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఒకవేళ మన దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, మనకి వచ్చిన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో దీని నేచర్ మనకి తెలిస్తే, అంటే డెరివేటివ్ నేచర్ తెలిస్తే, ఏ నేచర్ తెలియాలి? ఈ డెరివేటివ్ కనుక పాజిటివ్ వాల్యూ అని మనకు కన్ఫర్మ్ అయింది, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఫంక్షన్ అని కన్ఫర్మ్ అయినా, లేదా నెగటివ్ అని కన్ఫర్మ్ అయినా, ఏదైనా పర్లేదండి, పాజిటివ్ అయినా. ఇప్పుడు మనకు నెగిటివ్ కూడా మనకు మంచిదే, మార్కం మంచిదేలాగా, పాజిటివ్ వచ్చినా మంచిదే, నెగిటివ్ వచ్చినా మంచిదే. అప్పుడు ఇది వచ్చినా ఆ ఫంక్షన్ 1-1 ఫంక్షన్ అవుతుంది. దట్ ఈజ్ ఏ 1-1 ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, డెరివేటివ్ చేసాం, డెరివేటివ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్గా తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2x. ఇప్పుడు ఈ ఫంక్షన్ 1-1 ఫంక్షన్ అవుతుందా కాదా తెలియాలి. గ్రాఫ్ మీకు ఐడియా ఉంటే ఈజీగా చెప్పొచ్చు. గ్రాఫ్ అదొక లీనియర్ ఫంక్షన్, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది, డెఫినెట్గా 1-1 ఫంక్షన్ అవుతుంది. లేదా x1 ఈక్వల్ టు x2 మనం ఆల్జిబ్రైకల్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకొని టడన్ 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 2x1 2x2 ఈక్వల్ అయితే 2 క్యాన్సిల్ అవుతుంది. x1 ఈక్వల్ టు x2 నౌ ఇలా ఈక్వల్ టు క్యాన్సిల్ 2 క్యాన్సిల్. సో ఇలా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు 1-1 అని. లేదా డిఫరెన్షియేషన్ మెథడ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2x అయితే దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది? 2x యొక్క డెరివేటివ్ 2 ఈజ్ ఎ పాజిటివ్ వాల్యూ, 2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అని తెలియంది. ఎస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఈజ్ ఏ 1-1 ఫంక్షన్. సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం, పాజిటివ్ నెగిటివ్ కంక్లూడ్ చేస్తాం,
1 మనం కన్ఫర్మ్ చేస్తాం. మనకు వచ్చింది పాజిటివా నెగిటివా అర్థం కావట్లేదు అనుకోండి, దెన్ వీ కెనాట్. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. నౌ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 1. మనం చెప్పలేం, ఇక్కడ ఎక్స్ మనకు తెలియదు, ఎక్స్ ఏంటో తెలియదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ వచ్చింది, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. సో ఇక్కడ కూడా మనం దీన్ని కన్ఫర్మ్ చేయలేం, పాజిటివా నెగిటివా కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి ఇది మనం డిఫరెన్షియేషన్ మెథడ్ ద్వారా దీన్ని ఇప్పుడు మనం అది 1 ఫంక్షన్ అవుతుందా కాదా అని మనం కన్ఫర్మ్ చేయలేం. అయితే కొన్ని సందర్భాలు ఉంటాయి దీని ద్వారా కూడా మనం 1 ఫంక్షన్ కంక్లూడ్ చేయడానికి. ఆ సిచ్యువేషన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఎక్కడో ఎక్స్ ఇస్ ఏ పాజిటివ్ వాల్యూ అంటాడు, ఎక్స్ ఇస్ ఏ పాజిటివ్ వాల్యూ అంటాడు అన్నాడు అనుకోండి. సో 2x ప్లస్ 1 కూడా పాజిటివ్ అవుతుంది, 1 ఫంక్షన్ అవుతుంది. ఏదో సైడ్ కండిషన్స్ మనం అప్పుడప్పుడు మనం పట్టించుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇది డిఫరెన్షియేషన్ మెథడ్. అయితే వెరీ కేర్ఫుల్, డిఫరెన్షియేషన్ మెథడ్ ఒక్క సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాడకపోవటమే బెటర్. ఎప్పుడు అంటే ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్. ఫంక్షన్ ఒక పీరియాడిక్ ఫంక్షన్, మనకి పీరియాడిక్ నాన్ పీరియాడిక్ అదొక పెద్ద పెద్ద గ్రంథమే ఉంది, పెద్ద ఎపిసోడే ఉంది, కోర్సే ఉంది, ఇందులో ఇంటర్నల్గా డిస్కస్ చేద్దాం. పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే మనకి చాలా ఫంక్షన్స్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అన్ని పీరియాడిక్ ఫంక్షన్స్. సో పీరియాడిక్ ఫంక్షన్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ఉందండి. ఇప్పుడు ఇది 1 ఫంక్షన్ అవుతుందా కాదా అన్నారు అనుకోండి, మనం గ్రాఫికల్గా ఆలోచిస్తే మనందరికీ తెలుసు టాన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ తెలియని వాళ్ళు ఉండరు, దాదాపు గ్రాఫ్లు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు. కాబట్టి గ్రాఫ్ మీరు ఒక్కసారి కళ్ళల్లో గుర్తు తెచ్చుకుంటే ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు అది అది 1 ఫంక్షన్ అవుతుందా కాదా అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు. 5/2 దగ్గర మనం అసిమ్ప్టోట్స్ డ్రా చేస్తే ఇది ఒకటి, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా ఉంటుంది కదా గ్రాఫ్. సో చూడండి, హార్జెంటల్ లైన్ టెస్ట్ ఫెయిల్ అవుతుంది క్లియర్గా, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, క్లియర్గా హార్జెంటల్ లైన్ టెస్ట్ ఫెయిల్ అయింది. బట్ డిఫరెన్షియేషన్ మెథడ్కి రండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి, సెక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. బట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. అది సెక్ మినిమం వాల్యూ 1 కదండి. సెకండ్ గ్రాఫ్ గుర్తుంది కదా, కాస్ గ్రాఫ్ పెరిగి 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 పడిగిపోయేటప్పుడు సెక్ గ్రాఫ్ కిందకి వచ్చి 1 దగ్గర నుంచి మళ్ళీ పైకి పోతుంది. సెక్ యొక్క మినిమం లీస్ట్ వాల్యూ 1 కంటే తక్కువ ఉండదు అసలు సెక్. అలా అంటే 1 కంటే తక్కువ ఉంటే మళ్ళీ కింద -1 తర్వాత ఉంటుంది, -1కి 1కి మధ్యలో ఉండదు. అప్పుడు సెక్ స్క్వేర్ ఎక్స్ 1 కంటే తక్కువ ఉండదు. ఏదైనా 1 కంటే పెద్దగానే ఉంటాయి. 1 కంటే పెద్దగా అంటే 0 కంటే పెద్దది కాదా? పెద్దదే. అంటే ఇది పాజిటివ్ కాలేదా? అయింది. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అని కన్ఫామ్ అయింది. మరి దీన్ని ఇప్పుడు 1 అందామా? అనకూడదు. కాబట్టి పీరియాడిక్ ఫంక్షన్స్కి డిఫరెన్షియేషన్ మెథడ్ అప్లై చేయకపోవటమే ఉత్తమం. మీరు అప్లై చేస్తే మీకు ఒక రిజల్ట్ వస్తుంది, కానీ గ్రాఫ్లో అది వేరే రకంగా ఉంటుంది. మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ దట్. సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్షియేషన్ మెథడ్. సో ఆన్ టు ఫంక్షన్స్కి వచ్చేద్దాం. ఇక మనం 1 ఫంక్షన్స్ చూసాం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఇది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్, ఆన్ టు ఫంక్షన్స్, లేదా వీటినే మనం ఏమంటామంటే సర్జెక్షన్ అంటాం. సర్జెక్షన్, ఇంజెక్షన్, సర్జెక్షన్, 1 ఆన్ టు. సో ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటంటే డొమైన్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే కోడొమైన్లో ఉండాలి. 1 2 3 ABC, 1 is mapped to A, 2 is mapped to A, 3 is mapped to B. ఇది ఆన్ టు అవ్వదు. 1 2 3 XY, 1 మ్యాప్ టు X, 2 మ్యాప్ టు X, 3 మ్యాప్ టు Y. ఇది ఆన్ టు అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెట్ ఇది కోడొమైన్ సెట్. B ఈజ్ కోడొమైన్. బిలో ఎవరున్నారు? A, B, C అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ఇమేజెస్, అంటే ఇందులో ఉన్న వాళ్ళలో ఎవరు ఇమేజెస్లో పార్టిసిపేట్ చేశారు, అది రేంజ్. ఎఫ్ ఆఫ్ ఏ రేంజ్. రేంజ్లోకి ఎవరు వచ్చారు? మరి ఇక్కడ ఏబీలు ఇద్దరే ఇన్వాల్వ్ అయ్యారు, సి ఇన్వాల్వ్ కాలేదు. సో A, B రేంజ్ అవుతుంది. సో క్లియర్గా
రేంజ్ కోడొమైన్లు వేరువేరుగా ఉన్నాయి, దే ఆర్ నాట్ ఈక్వల్, దెన్ దిస్ ఈజ్ నాట్ ఆన్ టు ఫంక్షన్. సో ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఒకటే మాట ఏంటండి, రేంజ్ షుడ్ బి ఈక్వల్ టు కోడొమైన్. రేంజ్ కోడొమైన్లు సేమ్ అయితే దట్ ఫంక్షన్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఒకవేళ సేమ్ కాలేదనుకోండి, దట్ ఈజ్ నాట్ ఆన్ టు, దట్ ఈజ్ ఇంటూ. ఆన్ టు ఫంక్షన్కి ఆపోజిట్ ఇంటూ ఫంక్షన్. ఇందాక 1 ఆపోజిట్ మెనీ 1 కాకపోతే మెనీ 1 అయితే మెనీ 1 కాదు. ఇక్కడ ఆన్ టు అయితే నాట్ ఇంటూ, ఆన్ టు కాకపోతే దట్ ఈస్ ఇంటూ ఫంక్షన్. ఓకేనా, అర్థమైందా? రేంజ్ కోడొమైన్లు ఈక్వల్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. సో సేమ్ 1 ఫంక్షన్స్ లాగానే ఆన్ టు ఫంక్షన్స్ రాయటానికి కూడా మనకు ఫార్ములాలు ఉన్నాయి. సో దీన్ని కూడా మనం అనలైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిలు 2 ఫైనైట్ సెట్స్ అనుకోండి. సపోజ్ ఏలో ఒకసారి ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకుందాం, 1 2 3. బిలో తక్కువ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఒకసారి రెండిట్లో సేమ్ తీసుకుందాం, ఏబిసి. ఇంకొకసారి ఏలో తక్కువ తీసుకుందాం, బిలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండే విధంగా. ఇప్పుడు మనమే అనలైజ్ చేద్దాం, మనమే ఎందుకు ఫార్ములాలు బట్టి బట్టాలి, మనమే అర్థం చేసుకుందాం ఎక్కడ ఆన్ టు ఫంక్షన్స్ అసలు పాసిబుల్ అవుతాయి, ఎక్కడ మనం అసలు ఇంపాసిబుల్, అసలు మనం ఆన్ టు ఫంక్షన్స్ సృష్టించలేము అనేది మనం అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఆన్ టు ఫంక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయగలను. 1ని ఏకి మ్యాపింగ్, 2ని బికి మ్యాపింగ్, 3ని కూడా బికో ఏకో దేనికో దానికి మ్యాపింగ్ చేసి నేను ఆన్ టు ఫంక్షన్ నేను ఎస్టాబ్లిష్ చేయగలిగాను, సక్సెస్ అయ్యాను. ఎప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేయగలిగాను. ఇద్దరు సేమ్ ఉన్నప్పుడు కూడా నేను ఆన్ టు ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్, అఫ్ కోర్స్ ఇందులో కూడా మనం ఆన్ టు ఫంక్షన్ కానివి కూడా రాయొచ్చు. ఇప్పుడు 3ని దిశపై బి కలిపానుకో సి ఉండిపోతుంది, ఆన్ టు ఫంక్షన్ అవ్వదు. ఇప్పుడు కోడొమైన్ రేంజ్లు సేమ్ కావు. కానీ మనం కావాల్సింది ఏంటి, ఆన్ టు ఫంక్షన్ అసలు మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నామా లేదా, వీటితో ఇక్కడ 3 అక్కడ 3 ఎస్ చేయగలుగుతున్నాం. ఆన్ టు ఫంక్షన్స్ పాసిబుల్ అవుతాయి, ఈ కేసులో కూడా పాసిబుల్ అవుతాయి. ఇక్కడికి చూడండి, 1ని ఏకి మ్యాపింగ్, 2ని బికి మ్యాపింగ్ చేసామనుకోండి, సి మిగిలిపోతున్నది. ఇప్పుడు సికి మనం పోని 2 నుంచి మ్యాపింగ్ ఇచ్చామనుకోండి, 2 నుంచి ఇమేజ్ ఇచ్చామనుకోండి, ఆన్ టు సంగతి పక్కన పెట్టండి, ముందది ఫంక్షన్గా ఫెయిల్ అవుతుంది. ఒకటే నెంబర్కి 2 ఇమేజ్లు ఉండకూడదు కాబట్టి ఇక్కడ మీరు ఆన్ టు ఫంక్షన్ని ఎస్టాబ్లిష్ చెయ్యలేరు. ఎప్పుడు ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి అయినప్పుడు ఆన్ టు ఫంక్షన్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లో పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఒకటి ఇప్పుడు మనకి కంక్లూడ్ అయింది ఏంటి అంటే, ఏ నుంచి బికి మీకు ఆన్ టు ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏలో ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ కంటే ఎక్కువ లేదా సమానం ఉండాలి, ఏ నుంచి బికి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే. లేదు మీకు బి నుంచి ఏకి ఆన్ టు ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే బిలో ఎక్కువ ఉండాలి, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆఫ్ ఏ 3, ఎన్ ఆఫ్ బి 5. ఇప్పుడు ఏ నుంచి బికి ఆన్ టు ఫంక్షన్స్, బి నుంచి ఏకి ఆన్ టు ఫంక్షన్స్, ఇందులో ఏది ఎస్టాబ్లిష్ మనం చేయగలం? ఏ నుంచి బికి ఆన్ టు ఫంక్షన్స్ పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఏలో తక్కువ ఉన్నాయి, బిలో ఎక్కువ ఉన్నాయి. ఏ నుంచి బికి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏలో ఎక్కువ ఉండాలి. బి నుంచి ఏకి ఆన్ టు ఫంక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు పాసిబుల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని ఆన్ టు ఫంక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలం, హౌ మెనీ ఆన్ టు ఫంక్షన్స్? సో ఇప్పుడు దానికి ఒక జనరలైజ్డ్ ఫార్ములా నేను మీకు రాస్తాను. ఎన్ ఆఫ్ ఏలో సపోజ్ ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ఆఫ్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ తీసుకుంటారు. అంటే ఇది పెద్ద నెంబరు, ఇది చిన్న నెంబరు. అంటే ఏ టు బి ఆన్ టు ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏలో పెద్దగా ఉన్నాయి కాబట్టి ఏ నుంచి బికి ఆన్ టు ఫంక్షన్స్ మనం ఏ టు బి నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. ఫార్ములా ఏంటంటే ఎంఎన్లో చిన్న నెంబర్ ఏదండి ఎన్తోనే మనం ఫార్ములా రాస్తాం, గుర్తుపెట్టుకోండి. చిన్న నెంబర్తో ఫార్ములా రాస్తాం. NC0 n పవర్ m
మైనస్ NC1 n-1 పవర్ m ప్లస్ ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మళ్ళీ ప్లస్ NC2 NC1 NC0 అయింది, NC1 అయింది, నెక్స్ట్ NC2 ఇక్కడే రాయాలి n-2 పవర్ m. ఈ పైన m మారట్లేదు. ఏం మారుతున్నాయి? ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ మారుతున్నాయి. ఈ లోపల ఉన్న n-1 n-2గా పోతుంది. సో మైనస్ సో ఆన్ ఇలా మనం రాసుకొని పోతాం. సో ఆన్ రాసేవంటే ఈ ఫార్ములా ఏంటో భయంకరంగా చాలా ఇన్ఫినిట్ ఫార్ములా ఏమవదండి, n మీద ఆధారపడి ఉంటుంది అంతే. జస్ట్ ఇక్కడ n-2 n-3 ఈ వాల్యూస్ 0 అయ్యే వరకే ఫార్ములా రాస్తాం. ఇప్పుడు ఇది కండిషన్ ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సపోజ్ n(a)లో 4 n(b)లో 3 ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఆన్ టు ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు? ఏ టు బి పాసిబుల్ అవుతుంది కదా, ఏలో పెద్దగా ఉన్నాయి కదా. సో ఫార్ములా ఎలా రాయాలి? చిన్న నెంబర్తో రాయాలి. 3C0 3^4 ప్లస్ మైనస్, ఇది ప్లస్ కదా, మైనస్ 3C1 ఇది తగ్గుతుంటుంది ఇక 3 కదా, ఇప్పుడు 2 అవుతుంది. 3-1 కదా, NC1 n-1 కదా, కాబట్టి 3C1 2^4 పైన 4 మారదు, పైన ఎమ్ములు మారవు. చూడండి పైన ఎమ్ములు మారవు. మళ్ళీ ప్లస్ ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ 3C2 2 ఇప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. 1^4 మైనస్ 3C3 1 ఏమవుతుంది? 0 అవుతుంది. 0^4 కాబట్టి ఈ టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. ఇక ఆ తర్వాత టర్మ్ ఉండదు, ఆ తర్వాత ఫార్ములా ఉండదు. ఫార్ములాతో మనకు పని లేదు. సో ఎక్కడైతే ఈ టర్మ్ 0 అవుతుందో అక్కడ వరకే మనం ఫార్ములా రాస్తాము. ఆ టర్మ్ కూడా మనకు అవసరం లేదు, ఇది కూడా 0 అయిపోతుంది. అంటే ఇవి రెండు 3C3 వచ్చే వరకు కూడా, దానికి ముందు వరకు కూడా ఫార్ములా రాయాలి. అది కూడా రాయక్కర్లేదు. 3C3 ఈక్వల్ అయ్యేవి కూడా రాయక్కర్లేదు, 0 అయిపోతుంది కాబట్టి. సో మిగిలిపోయింది ఏంటి? 3C0 అంటే మీకు NCR ఫార్ములా ఒకసారి చెప్తాను. బైనామియల్ చాప్టర్ చెప్పేటప్పుడు మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. n(r)(n-r) ఇంటూ r. సో 3C0 అంటే 3(3)(3 - 0) ఇంటూ 0 వాల్యూ ఎప్పుడైనా 1. సో 3 క్యాన్సిల్ అవుతుంది, ఇది 1 అవుతుంది. 1 ఇంటూ 3^4 81 మైనస్ 3C1 చూడండి 3(3)(3 - 1) ఇంటూ 1. సో 3 ఇది 2. ఈ ఫ్యాక్టోరియల్స్ గురించి మీకు ఏం తెలియకపోతే కాసేపు మీరేం టెన్షన్ పడకండి, మనం ఇవన్నీ క్లియర్ చేసుకునే రోజులు ఉన్నాయి. ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తాను. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది. సో 3 ఇంటూ 2^4 16 ప్లస్ 3C2 ఇక్కడ రాయనా 3C2 3(3)(3 - 2) ఇంటూ 2. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదండి, 3ని 1 వరకు మల్టిప్లై చేయడం. 3 ఇంటూ 2 ఇంటూ 1. ఒకవేళ ఇది కూడా తెలియని వాళ్ళు ఇది చూసుకోండి. 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. ఫ్యాక్టోరియల్ అంటే సింపుల్. నెక్స్ట్ 3 - 2 అంటే 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో 2 ఇంటూ 1 క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది? 3/1 3. సో ఇది కూడా 3C2 అంటే 3 ఇంటూ 1/4 1. సో దిస్ ఈజ్ 81 మైనస్ 48 ప్లస్ 3. సో 84 మైనస్ 48 12 3 32. సో నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ 32. ఓకే, ఆన్ టు ఫంక్షన్స్ కదా. ఒకవేళ ఇంటూ ఫంక్షన్స్ అడిగితే చూడండి n(a) సపోజ్ m, n(b) సపోజ్ n. ఇక్కడ m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయింది, m పెద్దగా అయింది. ఓకే, ఆన్ టు ఎస్టాబ్లిష్ అయితే, కానీ ఆన్ టు ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉన్న అన్ని ఆన్ టూలు అవ్వవు కదా. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో 1 2 3 ఇందులో AB. ఓకే, ఈ కండిషన్ ప్రకారం ఏంది కదా, ఇందులో ఎక్కువ ఉండాలి, ఇందులో తక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఆన్ టు ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం,
కానీ అన్ని ఆంటూలు అవ్వవు కదండి, ఇందులో ఇంటూలు కూడా ఉంటాయి కదా, అంటే ఆంటూ అవ్వనే కూడా ఉంటాయి కదా. 1 2 3 ఏబి ఉందనుకోండి, 1 ఏనే 2 ఏనే 3ని ఏనే ఇచ్చు, ఇవే 3 ఇవే 2 ఎలిమెంట్స్తోనే సెట్స్ తీసుకున్నా, కానీ ఇది ఆంటూ కాదు. కాబట్టి ఎన్ని ఇంటూ ఫంక్షన్స్ మనకి ఎస్టాబ్లిష్ అవుతాయి, ఇంటూ ఫంక్షన్స్కి ఫార్ములా ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్. ఇది చాలా ఈజీ అండి. నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, జస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. కథ ఏ నుంచి బికి మొత్తం ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయండి, ఏ నుంచి బికి ఎన్ని ఫంక్షన్స్ రాయొచ్చు, మనం ఫార్ములా నేర్చుకున్నాం, n పవర్ m, టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ n పవర్ m మైనస్ ఈ ఫార్ములా ఏది, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్కి ఇప్పుడు మనం నేర్చుకున్న ఫార్ములా ఇది. సో ఇక్కడ nc0 n పవర్ m మైనస్ సంథింగ్ సో అని వస్తుంది, ఆ ఫార్ములా రాయండి. యాక్చువల్గా దీంట్లో కూడా n పవర్ m క్యాన్సిల్, మిగిలింది ఫార్ములాగా రాయొచ్చు, కానీ మీరు ఈ ఫార్ములా బై హార్ట్ చేసి మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని ఎక్కడైనా ఇంటూ ఫంక్షన్స్ ఎన్ని అని అడిగితే మీరు ఇంటూ ఫంక్షన్స్ ఫార్ములా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటూ కనుక్కోండి, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోండి, మైనస్ చేయండి, ఇంటూ ఫంక్షన్స్ వచ్చేస్తాయి, రైట్. సో ఇది దీనికి సంబంధించింది. మనం స్లైడ్లోకి వచ్చామంటే మెథడ్స్, ఆన్ టు ఫంక్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్. ఈ ఆన్ టు ఫంక్షన్ని వెరిఫై చేసే మెథడ్ని మనం రేంజ్ కాన్సెప్ట్ దగ్గరే మనం మాట్లాడుకున్నాం. రేంజ్ దగ్గర మనం బాగా మాట్లాడుకున్నాం ఆన్ టు ఫంక్షన్స్ వెరిఫికేషన్స్ దగ్గర వాడతారని. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఒక ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలంటే మనం సింపుల్గా అండి దాన్ని రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రేంజ్ ఫైండ్ అవుట్ చేసి అది కోడొమైన్కి ఈక్వల్ అయిందా కాదా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ అంటాడు, ఓ ఫంక్షన్ ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సే 2x - 1 అంటాడు. ఈ ఫంక్షన్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేంటది ఇక్కడ ఉన్నది, ఇది డొమైన్, ఇది ఎవరు కోడొమైన్. మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే రేంజ్ కూడా ఆరే వచ్చింది అనుకోండి, అంటే కోడొమైన్ ఆరే ఉంది, రేంజ్ కూడా ఆరే ఉంది, కోడొమైన్ రేంజ్లు ఈక్వల్ అయినాయి, కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ అని రావటం, అంతే సింపుల్. సో ఫైండింగ్ ద రేంజ్ ఒకటి. రెండోది సాల్వింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ జనరల్గా రేషనల్ ఫంక్షన్స్ దగ్గర మనం ఇది ఎక్కువగా వాడుతుంటాం బాగా, రేషనల్ ఫంక్షన్స్ టైప్లో. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సే ఎక్స్ ప్లస్ 1/x - 1 అని వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈక్వల్ టు వై అనుకొని చేసే ఒక మెథడ్ ఉంది కదా. సో అలా ఈ మెథడ్ ద్వారా మనం దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వైని సాల్వ్ చేసి అలా కూడా రేంజ్ కనుక్కోవటమే. ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేది రేంజే. ఆ రేంజ్ కోడొమైన్కి ఈక్వల్ అవుతుందా కదా చెక్ చేస్తే ఆన్ టు ఫంక్షన్ అవుతుందా లేదా తెలిసిపోతుంది. రెండవది గ్రాఫికల్ మెథడ్. సో ఇది వెరీ రేర్ యాక్చువల్గా, ఇది అసలు ఈ మెథడ్తో మనకు తక్కువ, మనకి పెద్ద పని లేదు. అంటే ఎక్కడైనా పర్టికులర్గా మనకు బాగా వెల్ నోటెడ్గా తెలిసిన గ్రాఫ్ కనుక తెలిసింది వచ్చింది అనుకోండి, అయిపోయింది, మనం వెంటనే ఆన్ టు ఫంక్షన్ చెప్పచ్చు. ఇప్పుడు వెంటనే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x² ఉందండి. ఇప్పుడు దీని గ్రాఫ్ చూసి మనం ఇది ఆన్ టు ఫంక్షన్ అవుతుందా కదా వెంటనే చెప్పేయచ్చు, గ్రాఫ్ చూసి చెప్పేయచ్చు. అంటే గ్రాఫ్లు అందుకనే మనకు బాగా నోటెడ్ కావాలి గ్రాఫ్లు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ x² గ్రాఫ్ ఇది. ఒకసారి ఈ గ్రాఫ్ చూసి గ్రాఫ్ యొక్క రేంజ్ చెప్పండి. గ్రాఫ్లో రేంజ్ చెప్పడం మీకు చెప్పాను నేను. వై యాక్సిస్ మీద ఏ వాల్యూస్ని ఈ గ్రాఫ్ కవర్ చేస్తుంది, వై యాక్సిస్ మీద ఉన్న ఏ వాల్యూస్ని ఓన్లీ 0 నుంచి పై వాల్యూసే కవర్ చేస్తుంది. 0 కింద ఉన్న వాల్యూస్ దగ్గర గ్రాఫ్ లేదు. కాబట్టి దీని రేంజ్ ఏంటండి, 0 to infinity. 0 to infinity, దిస్ ఇస్ ద రేంజ్. మరి క్వశ్చన్లో చూసుకోండి, కోడొమైన్ ఎవరు ఉన్నారు, రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్ కోడొమైన్ అట. రేంజ్ మాత్రం పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి, 0 నుంచి పాజిటివ్ నెంబర్సే. క్లియర్గా అర్థమైపోతుంది, రేంజ్ వేరే ఉంది, కోడొమైన్ వేరే ఉంది. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆన్ టు ఫంక్షన్. సో అది ఆన్ టు ఫంక్షన్ కూడా కదా అట్లా, ఓకేనా. అట్లా గ్రాఫ్ ద్వారా కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో ఫైండింగ్ రేంజ్
మనం ఫైండ్ అవుట్ చేసే మెథడ్ ఒకటి చూద్దాం మనం. సో ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. సో దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. చెప్పండి, దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మన దగ్గర ఏం మెథడ్స్ ఉన్నాయి రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి? బాగా గుర్తు తెచ్చుకోండి. సింగిల్ ట్రిగనామెట్రిక్ టర్మ్ ఎస్టిటి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ట్రిగనామెట్రీ ఫంక్షన్ అయితే రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాడే టెక్నిక్ ఎస్టిటి. వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. సో దీన్ని ఎస్టిటిగా సింగిల్ ట్రిగనామెట్రిక్ టర్మ్గా మారుద్దాం. అప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ ఏంటంటే 1/4 మైనస్ 1/4 ప్లస్ 1. సో ఇక్కడ వరకు మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. 1/4ని యాడ్ చేసా, 1/4ని సబ్ట్రాక్ట్ చేశానండి. సో అంటే మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్పనా అది ఎట్లా వచ్చిందో కూడా. సో సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, ప్లస్ 1 కాసేపు కొంచెం దూరం పెట్టండి. సో ఇక్కడ మనం ఎనలైజ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab చూడాలి. దీన్ని 2ab, 2 ఏది ఇగో 2, b ఏది 1/2, 2ab అన్న 2 క్యాన్సిల్, మళ్ళీ మన సైన్ ఎక్స్ మనకి అలానే ఉంటుంది. సో అట్లా 2ab అక్కడ లేవు క్లియర్గా, మనం ఉన్నట్టుగా ఊహించుకోవాలి. మనకు కనబడాలి 2 అంటే 2 ఉంది, b అంటే 1/2. మరి ఇది 1/2 b ఉన్నప్పుడు b స్క్వేర్ ఎవరు ఉండాలి? 1/4 ఉండాలి. అందుకని 1/4 యాడ్ చేద్దాం, 1/4 సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ వరకు మనకి క్లియర్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే సైన్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది? 1 మైనస్ 1/4. 1 మైనస్ 1/4 అంటే 4 1s are 4 మైనస్ 1 అంటే 3/4. ఇది మన ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీని రేంజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఎక్స్ యొక్క రేంజ్ మనందరికీ తెలుసు. సైన్ ఎక్స్ లైస్ బిట్వీన్ -1 and 1. సో సైన్ ఎక్స్ నుంచి ఇక మెల్లమెల్లగా ఇక పెద్ద టర్మ్ అంతా తీసుకు సైన్ ఎక్స్ మైనస్ 1/2 అంటే -1 మైనస్ 1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ 1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2. త్రూ అవుట్ ద ఇన్ ఈక్వేషన్ 1/2ని మైనస్ చేసాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? -3/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ 1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఓకే, మరి దీనికి హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ చేయాలి. నెగిటివ్ నెంబరు పాజిటివ్ నెంబర్ ఉన్న వాటిని హోల్ స్క్వేర్ చేసేటప్పుడు మీకు చెప్పాను, ఈ నెగిటివ్ సైడ్ దాన్ని మనం 0 చేయాలి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/4. 9/4 ఎక్కడి నుంచి వచ్చింది? -3/2. న్యూమరికల్గా 3/2 పెద్దదా 1/2 పెద్దదా? 3/2 పెద్దది కదా, దాన్ని స్క్వేర్ చేసినప్పుడు 9/4 రావాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి? ప్లస్ 3/4. సో 3/4 యాడ్ చేయండి. 3/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/4 ప్లస్ 3/4. వచ్చిందా మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఎస్, కథం రేంజ్ వచ్చింది. 3/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12/4 అంటే 3. సో రేంజ్ ఏదండి? 3/4 to 3 రేంజ్. ఇది రేంజ్. కానీ మనకి కోడోమైన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఆల్ రియల్ నెంబర్స్ ఇచ్చారు. సో క్లియర్గా రేంజ్ కోడోమైన్ ఈక్వల్ కాలేదు కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆన్టు ఫంక్షన్. నెక్స్ట్, సాల్వింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఈ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. మనం మాట్లాడుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రేషనల్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈ టెక్నిక్ వాడతాం, x/1 + x. సో దీన్ని మనం ఏమనుకుంటాం? y అనుకుంటాం. అంటే మనం ఇక్కడ ఈ మెథడ్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేసింది ఒకటేనండి, రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే. రేంజ్ కోడోమైన్లు ఈక్వల్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటాం అంతే. యాక్చువల్గా మనం 3 మెథడ్స్గా రాసాం. 3 మెథడ్స్లో ఫస్ట్ 2 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 సేమే. ఒక రకంగా ఈ 2 మెథడ్స్ ఒకటే. ఇందులో రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇందులో కూడా మనం ఈక్వల్ టు y అనుకొని రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. రేంజ్ ఫైండ్ అవుట్ చేయడంలో అదొక టెక్నిక్ మనం వాడిన దాంట్లో. సో x/1 + x = y అనుకుంటాం. సో x = y + yx,
ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ కామన్ తీస్తాం, 1 మైనస్ వై ఈక్వల్ టు వై. సో ఎక్స్ ఈక్వల్ టు వై బై 1 మైనస్ వై. సో వై బై 1 మైనస్ వై గురించి చూడండి. ఇక్కడ డొమైన్ ఎక్స్ గురించి చూడండి ఏం మెన్షన్ చేశాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు, అంతే కదా. 0 టు ఇన్ఫినిటీ టు 0 టు 1. ఇక్కడ డొమైన్ కోడొమైన్ పరిశీలించండి. డొమైన్ 0 టు ఇన్ఫినిటీ, కోడొమైన్ 0 టు 1, 0 ఇంక్లూడింగ్ 1 నాట్ ఇంక్లూడింగ్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే వై బై 1 మైనస్ వై, వై బై 1 మైనస్ వై కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నట్టే కదా. ఎక్సే కదా ఇది, ఎక్స్ ఇవి రెండు సేమే కదా, కాబట్టి ఇది కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనకి అప్పుడు వై బై 1 మైనస్ వైని మనం వై మైనస్ వై అని రాస్తే అప్పుడు ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టాలి. వై మనం పాజిటివ్ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ఇది వేవీ కర్వ్ మెథడ్లో సాల్వ్ చేస్తాం. 0 1. సో ఇక్కడ 1ని మనం ఇంక్లూడ్ చేయకూడదు హోల్, ఎందుకంటే 1 డినామినేటర్లో ఉంది కాబట్టి. 0ని ఇంక్లూడ్ చేయొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి. సో వేవీ కర్వ్ మెథడ్లో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, మనం ఏ రీజన్ తీసుకోవాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది, నెగిటివ్ రీజన్ తీసుకోవాలి. సో ఇది 0 ఇంక్లూడ్ చేసాం, 1ని ఇంక్లూడ్ చేయలేదు. 0 టు 1, 0 ఇంక్లూడెడ్, 1 నాట్ ఇంక్లూడ్. సో ఇది y యొక్క డొమైన్, అంటే ఈ ఫంక్షన్ యొక్క రేంజ్. సో రేంజ్ చూడండి, ఇక్కడ ఉన్న కోడొమైన్ చూడండి. సో రేంజ్ కోడొమైన్ ఈక్వల్ అయినాయి కాబట్టి దిస్ ఈస్ ఏ ఆన్టు ఫంక్షన్. ఇది ఒక ఆన్టు ఫంక్షన్ అవుతుంది. రైట్, పనిలో పని ఇది 1 ఫంక్షన్ అవుతుందా లేదా టెక్స్ట్ చేద్దామా, చెక్ ద నేచర్ అన్నాం కదా. నేచర్ అంటే మరి 1 ఫంక్షన్ కూడా అయిందా లేదా ఒక్కసారి టెస్ట్ చేద్దాం, మళ్ళీ పాతది మర్చిపోకుండా. ఏ మెథడ్ వాడతారు 1 ఫంక్షన్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి చెప్పండి. సింపుల్గా f(x1) = f(x2) తీసేసుకుందాం. ఫటాఫట్ చేయండి. x1 by 1 plus x1 equal to x2 by 1 plus x2. టూ సైడ్స్ రెసిప్రోకల్ తీసుకుందాం. 1 plus x1 by x1 equal to 1 plus x2 by x2. సో అప్పుడు ఇది 1 by x1 plus 1 అవుతుంది, ఇది 1 by x2 plus 1 అవుతుంది, ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. 1 by x1 equal to 1 by x2. దట్ మీన్స్ x1 equal to x2. సైడ్ కండిషన్స్ ఏం రాలేదు, స్ట్రైట్ అవే ఈ కండిషన్ వచ్చింది. సో ఈ ఫంక్షన్, మన ఫంక్షన్ ఏదైతే ఉందో అది 1 ఫంక్షన్ కూడా అవుతుంది. ఓకే, సంతోషం. గ్రాఫికల్ మెథడ్ది కూడా ఒక ప్రాబ్లం చేద్దాం. ఇది కూడా మనం ఇందాక చూసిందే. సో f(x) = x², గ్రాఫ్, డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. సో గ్రాఫ్ని చూసి చెప్పండి దీని రేంజ్ ఏంటండి. ఇందాకనే మనం మాట్లాడుకున్న 0 నుంచి ఇన్ఫినిటీ వరకు రేంజ్. సో 0 టు ఇన్ఫినిటీ రేంజ్. ఇక్కడ కోడొమైన్ కూడా అదే ఇచ్చాను చూడండి. సో కోడొమైన్ అదే, రేంజ్ అదే కాబట్టి క్లియర్లీ దిస్ ఫంక్షన్ ఈజ్ ఆన్టు ఫంక్షన్. నెక్స్ట్, అండ్ బైజెక్టివ్ ఫంక్షన్. సో ఏ ఫంక్షన్ అయితే 1 అండ్ ఆన్టు రెండు అవుతుందో సింపుల్గా ఆ ఫంక్షనే బైజెక్టివ్ ఫంక్షన్. బైజెక్టివ్ ఫంక్షన్ గురించి మనం ఎక్కువ చెప్పేది ఏం లేదు. ఏ ఫంక్షన్ అయితే 1 అవుతుందో ఆన్టు 2 అవుతుందో అది బైజెక్టివ్ ఫంక్షన్. బైజెక్టివ్ ఫంక్షన్ సింపుల్గానే ఉంది, కానీ ఒక ఫంక్షన్ బైజెక్టివ్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలంటే మనం 1 టెస్టింగ్ చేయాలి, ఆన్టు టెస్టింగ్ చేయాలి, డబల్ వర్క్ ఉంటుంది. అండ్ ఫార్ములా పరంగా చూస్తే బైజెక్టివ్ ఫంక్షన్ అవ్వాలంటే చూడండి 3 రకాల కేసెస్ తీసుకుందాం. ఫైనైట్ సెట్స్లో ఒకసారి సేమ్ బోత్ సైడ్స్ ఈక్వల్ తీసుకుందాం, రెండోసారి మొదటి దాంట్లో తక్కువ రెండో దాంట్లో ఎక్కువ తీసుకుందాం, మూడోసారి మొదటి దాంట్లోనే ఎక్కువ రెండో దాంట్లో తక్కువ తీసుకుందాం. దీన్ని చూడండి, ఇది మనం ఆన్టుగా ఎస్టాబ్లిష్ చేయలేం. ఇది 1 అవుతుంది, దీన్ని మనం ఆన్టుగా ఎస్టాబ్లిష్ చేయలేం. ఇక్కడ ఆన్టుగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, దీంట్లో 1 మనం ఎస్టాబ్లిష్ చేయలేం. ఓన్లీ ఆన్టు మాత్రమే ఎస్టాబ్లిష్ చేయగలం, 1 ఎస్టాబ్లిష్ చేయలేం. కాబట్టి ఇది బైజెక్టివ్ కాదు, ఇది బైజెక్టివ్ కాదు, ఎందుకంటే 2 అయితేనే బైజెక్టివ్ అవుతుంది. ఇక్కడ మనం 1 ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఆన్టును కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కాబట్టి ఫైనైట్ సెట్స్ అయినప్పుడు ఎలా ఉంటే అది బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది అంటే n(a), n(b)లు రెండు సేమ్ అయినప్పుడే బైజెక్టివ్ ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే బిలో అనే ఉండాలి.
సపోజ్ ఏలో 5, బిలో కూడా 5 ఉన్నాయి అనుకోండి, అప్పుడు బైజెక్టివ్ ఫంక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్, ఎన్ని బైజెక్టివ్ ఫంక్షన్స్ ఉంటాయి మరి అంటే సింపుల్ 5 ఫ్యాక్టోరియల్. సో జనరలైజ్గా మాట్లాడుకుందామా? సో ఎం 5 కాకుండా సపోజ్ ఎం అనుకోండి, ఎం ఫ్యాక్టోరియల్, అంతే సింపుల్. డన్. సో బైజెక్టివ్ ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇక మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. F maps R to R where f of x equal to sin x show that f is into onto కాదు into, also find the codomain if f is onto. సో జనరల్గా f of x ఈక్వల్ టు sin x, ఇది ఇంటూ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? గ్రాఫ్, సింపుల్. ఎందుకంటే మనకి బాగా తెలిసిన గ్రాఫ్ కదండి sin x. సో ఇక్కడ చూడండి, కోడొమైన్ ఏమి ఇచ్చాడు? ఆల్ రియల్ నెంబర్స్ అన్నారు. కానీ వాస్తవంగా సైన్లో మనకి గ్రాఫ్లో రేంజ్ ఏమొస్తుందండి? సైన్ గ్రాఫ్ యొక్క రేంజ్ ఏముంటుంది? 1 నుంచి -1 మధ్యలోనే ఉంటుంది. సో సైన్ గ్రాఫ్ యొక్క రేంజ్ ఆఫ్ ఏ సైన్ ఫంక్షన్ ఈజ్ -1 to 1. బట్ వాట్ ఈస్ ద కోడొమైన్ గివెన్? కోడొమైన్ ఈజ్ గివెన్ ఆల్ రియల్ నెంబర్స్. సో క్లియర్గా రేంజ్ కోడొమైన్ ఈక్వల్ కాలేదు కాబట్టి దిస్ ఈస్ నౌ ప్రూవ్డ్ యాజ్ ఇంటూ అయిపోయింది. కానీ క్వశ్చన్ ఏమంటే ఆల్సో ఫైండ్ ద కోడొమైన్ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. ఒకవేళ ఇదే ఫంక్షన్ ఆన్ టు కావాలంటే, ఈ ఫంక్షన్ ఆన్ టు కావాలంటే కోడొమైన్ ఏం కావాలి? ఇదే కావాలి. కోడొమైన్ కూడా -1 to 1 కావాలి. సింపుల్. sin x అనే ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే -1 to 1 కోడొమైన్ ఉంటే అప్పుడు రేంజ్ -1 to 1, కోడొమైన్ కూడా -1 to 1 ఆన్ టు అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఫంక్షన్ f maps R to A, బాగా చూడండి, R to A అంటే A అనేది ఒక కోడొమైన్, A అనేది ఏదో సెట్, అది కోడొమైన్. గివెన్ బై f of x is equal to x² by x² plus 1 ఈ సర్జెక్షన్. ఆల్రెడీ ఇది ఆన్ టు ఫంక్షన్ వాళ్ళే ఇచ్చారు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఏని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కోడొమైన్ని కనుక్కోవాలి. మనం దగ్గర 15 వీడియోలు పూర్తి చేసి ఇది 16వ వీడియో ఫంక్షన్స్లో. ఎక్కడైనా మనం కోడొమైన్ కనుక్కున్నా, ఎక్కడా కనుక్కోం కోడొమైన్. డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాం, రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ఎక్కడా కోడొమైన్ ఫైండ్ అవుట్ చేయం. మరి ఎందుకు కోడొమైన్ కనుక్కోమన్నారు ఈ క్వశ్చన్లో? మరి ఇక్కడ కూడా మనం కోడొమైన్ కాదు కనుక్కునేది, రేంజే. ఏని కనుక్కోమన్నాడు. వాస్తవంగా ఇది కోడొమైన్, ఏ అనేది కోడొమైన్ ప్లేస్, కోడొమైన్ కనుక్కోమన్నాడు. కానీ మనల్ని అన్నది ఏంటండి, ఈ ఫంక్షన్ ఒక సర్జెక్టివ్ ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్ అన్నాడు. అంటే ఎవరు రేంజ్ అవుతారో వాళ్ళే కోడొమైన్ అవుతారు. కోడొమైన్ రేంజ్ రెండు సేమ్ కదా. కాబట్టి ఈ ఫంక్షన్లో ఇప్పుడు మనల్ని ఇండైరెక్ట్గా రేంజ్ కనుక్కోమన్నాడు. ఆ రేంజే ఈ ఏ కోడొమైన్ అవుతుంది. సో ఈ ఫంక్షన్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. f of x is equal to x² by x² plus 1. సో రేషనల్ ఫామ్లో ఉంది కాబట్టి లెట్ ఇట్ ఈక్వల్ టు y అనుకోండి. సాల్వ్ చేద్దామా? x² ఈక్వల్ టు x²y ప్లస్ y. దీన్ని ఇటు మల్టిప్లై చేస్తే, సో x² కామన్ తీద్దాం, ఇటు తీసుకొద్దాం ఈ టర్మ్ని. x² కామన్ తీస్తే 1 - y ఈక్వల్ టు y. సో x² ఈక్వల్ టు y by 1 - y. So you know very well that clearly x² is always greater than or equal to 0. R కదా, x డొమైన్ రియల్ నెంబర్స్ కదా, x ఒక డొమైన్లో ఎలిమెంట్ కదా, రియల్ నెంబర్ కదా. బట్ అది ఏ రియల్ నెంబర్ అయినా దాన్ని స్క్వేర్ చేస్తే మాత్రం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే ఉంటుంది కదా ఖచ్చితంగా. సో x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే y by 1 - y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నట్టే కదా. ఇప్పుడు y by ఇందానే చేసాం, ఇది y by y - 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనం వేవ్ కవర్ మెథడ్లో సాల్వ్ చేస్తే 1 ఇంక్లూడ్ చేయకూడదు, హోల్ 0 ఇంక్లూడ్ చేయొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి. పాజిటివ్ రీజియన్, నెగిటివ్ రీజియన్, పాజిటివ్ రీజియన్, మనకి లెస్ దాన్ కాబట్టి నెగిటివ్ రీజియన్. సో 0 to 1, 0 included, 1 not included. So the set A is this one. Simple.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు x such that -1 less than or equal to x less than or equal to 1 that equal to b. సో ఇక్కడ a bలు రెండు సేమ్ సెట్స్ అట, -1 కి 1 కి మధ్యలో ఉంటాయట. అంటే సో ఏ సెట్లో బి సెట్లో ఉండేవి -1 కి 1 కి మధ్యలో ఉండే నెంబర్స్. ఓకే, then find the nature of each of the following function. f of x is equal to mod x. సో ఇది 1 ఫంక్షన్ అవుతుందా కాదా, ఆన్ టు ఫంక్షన్ అవుతుందా కాదా, సింపుల్గా ఎలా టెస్ట్ చేయొచ్చు, గ్రాఫ్. ఎందుకంటే మనకి mod x గ్రాఫ్ బాగా పర్ఫెక్ట్గా తెలుసు. సో స్టార్ట్ చేస్తున్నాను, mod x గ్రాఫ్. సో దిస్ ఈజ్ mod x గ్రాఫ్. సో mod x గ్రాఫ్ చూడగానే మనం ఈజీగా చెప్పేయచ్చు, క్లియర్గా హారిజాంటల్ లైన్ టెస్ట్ ఇది ఫెయిల్ అవుతుంది. ఇది హారిజాంటల్ లైన్ టెస్ట్. -1 నుంచి 1 వరకేనండి మనం గ్రాఫ్ ఎక్కడి నుంచి గీయాలి, -1 నుంచి 1 వరకే డ్రా చేయాలి. డొమైన్ -1 to 1 కదా మనకి ఇచ్చింది. ఇది హారిజాంటల్ లైన్ టెస్ట్ని ఫెయిల్ అవుతుంది. హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే రెండు చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తుంది, కాబట్టి ఇది 1 ఫంక్షన్గా ఫెయిల్. ఆన్ టు ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్ చూడండి, -1 కి 1 కదండి ఇమేజ్, -1 కి 1, 1 కి కూడా 1. గ్రాఫ్ ఇక్కడ వరకే. మనం మామూలుగా జనరల్గా mod x గ్రాఫ్ ఇన్ఫినిట్, ఎక్కడి నుంచో ఎక్కడ దాకా పోతుంది. కానీ ఇక్కడ మనం లిమిట్ చేశాడు. డొమైన్ -1 నుంచి 1 వరకే, అంటే గ్రాఫ్ -1 నుంచే స్టార్ట్ కావాలి, 1 వరకే ఎండ్ కావాలి. అక్కడ వరకే ఉన్న mod x గ్రాఫ్నే మనల్ని ఇప్పుడు తీసుకోబోతుంది, మొత్తం గ్రాఫ్ కాదు. అప్పుడు -1 నుంచి 1 వరకు లిమిట్ చేస్తే ఈ గ్రాఫ్ ఈ పాయింట్ దాటి ఇక పైకి పోదు. ఇక ఇది తీసేద్దాం, ఇది లేదు, ఇక్కడ పాయింట్ దాటే ఇది లేదు. అంటే ఎక్కడ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు ఈ గ్రాఫ్ అంటే, కరెక్ట్గా 1 ఎదురుగా y యాక్సిస్ మీద 1 ఎదురుగా కిందకి స్టార్ట్ అయింది, 1 ఎదురుగా మళ్ళీ ఆగిపోయింది, 1 ఎదురుగా స్టార్ట్ అయ్యి 1తో స్టార్ట్ అయింది. ఇది గ్రాఫ్. సో ఇప్పుడు చూడండి ఈ గ్రాఫ్ యొక్క రేంజ్, ఇక్కడ ఈ రెండు ఒకటిగా ఆ రేంజ్ చూడండి. సో 0 నుంచి 1 వరకు రేంజ్, 0 నుంచి 1 వరకు, 0 ఉంది 1 కూడా ఉంది, ఇది రేంజ్. కానీ కోడొమైన్ మాత్రం మళ్ళీ -1 to 1 అన్నాడు. కాబట్టి ఇక్కడ కోడొమైన్ రేంజ్ కూడా ఈక్వల్ కావట్లేదు. సో ఇది 1గా ఫెయిల్, ఆన్ గా కూడా ఫెయిల్. ఫస్ట్ గ్రాఫ్ ఇది. సెకండ్ గ్రాఫ్ ఇక్కడ చేద్దామా, మూడో గ్రాఫ్కి ప్లేస్ లేదు. ఓకే, సెకండ్ గ్రాఫ్ ఇక్కడ చేద్దాం, 3, 4 వేరే పేజీలో చేద్దాం. f of x is equal to x into mod x. సో మాడ్యులస్ ఉన్నప్పుడు మనకి ఫంక్షన్ ఎప్పుడైనా కూడా పీస్ వైజ్ ఫంక్షన్ లేదా స్ప్లిట్ ఫంక్షన్గా మార్చుకుందాం. అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, x లెస్ దాన్ 0 అయినప్పుడు. ఈక్వల్ టు అనేది ఎక్కడైనా పెట్టచ్చు అండి, గ్రేటర్ దాన్లో పెట్టచ్చు, లెస్ దాన్ పెట్టచ్చు. ఎక్స్ పాజిటివ్ అయితే ఏమవుతుంది, మాడ్యులస్ రిమూవ్ చేస్తే ఎక్స్ గానే ఉంటుంది, x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు మాడ్యులస్ రిమూవ్ చేస్తే ఎక్స్ -x అవుతుంది, అంటే x ఇంటూ -x అవుతుంది. ఇది మాడ్యులస్ రిమూవ్ చేస్తే అప్పుడు అది -x స్క్వేర్ అవుతుంది. దీన్ని కూడా అంతే. ఇప్పుడు ఇది 1 ఫంక్షన్ అవుతుందా కాదా అనేది గ్రాఫికల్గానే మనం అనలైజ్ చేయొచ్చు, గ్రాఫ్ ద్వారానే మనం అనలైజ్ చేయొచ్చు. x 0 లేదా పెద్దగా ఉన్నప్పుడు, అంటే పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఏంటంటే x² గ్రాఫ్. అంటే టోటల్ x² గ్రాఫ్ గీయద్దు, ఓన్లీ పాజిటివ్ సైడ్ వాల్యూస్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, x² గ్రాఫ్ ఇలానే కదా ఉండేది. టోటల్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, అందులో మనం ఓన్లీ పాజిటివ్ సైడ్దే మనం తీసుకోవాలి. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0లోనే x² గ్రాఫ్, x² గ్రాఫ్ యొక్క పాజిటివ్ సైడ్దే డ్రా చేయాలి. నెక్స్ట్ ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు, అంటే నెగిటివ్ అయినప్పుడు గ్రాఫ్ -x² గ్రాఫ్ ఎలా ఉంటుంది, సేమ్ పైకి పారాబోలా ఎలా ఉంటుందో కిందకి పారాబోలా ఎలా ఉంటుంది. ఎక్స్ పాజిటివ్ సైడ్ అంటే పాజిటివ్ x యాక్సిస్లోనేమో x² గ్రాఫ్ గీయాలి, నెగిటివ్ x యాక్సిస్ సైడ్ ఏమో -x² గ్రాఫ్ గీయాలి. సో ఇప్పుడు గ్రాఫ్ చూసి చెప్పండి, ఎక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసినా గ్రాఫ్ ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. కాబట్టి క్లియర్గా దిస్ ఈస్ ఎ
1 ఫంక్షన్. ఇది కూడా మనం -1 to 1 -1 to 1. సో 1 -1 అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? -1 అంటే 1కి 1, -1కి -1. సో ఇప్పుడు చెప్పండి, ఈ ఫంక్షన్లో మనం ఎక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసినా క్లియర్గా ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి ఇది 1 అవుతుంది క్లియర్గా. ఆన్ టు దీని రేంజ్ చూడండి, -1 నుంచి 1 వరకు ఇది రేంజ్. కోడొమైన్ ఏంటి? -1 to 1. సో ఇది ఆన్ టు కూడా అవుతుంది క్లియర్గా. సో క్లియర్లీ దిస్ ఫంక్షన్ ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. గ్రాఫ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రాఫ్స్ మీద గ్రిప్ ఉంటే ఈజీ అండి 1 ఆన్ టూలు ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ f(x) = x³ గ్రాఫ్. క్యూబిక్ గ్రాఫ్ మీకు ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. f(x) = x³. సేమ్ అది కూడా అంతే. -1కి 1కి మధ్యలోనే డ్రా చేయాలి గ్రాఫ్. ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది అంతేనండి. ఈ -1కి ఇది -1 పెట్టండి, ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1. సో క్లియర్గా ఇది కూడా హారిజాంటల్ లైన్ టెస్ట్ పాస్ అవుతుంది. మీరు ఎక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసినా ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి ఇది 1గా సక్సెస్ అయింది. ఆన్ టు చూడండి, గ్రాఫ్ y యాక్సిస్ మీద ఏ వాల్యూస్ని కవర్ చేసింది? -1కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ని కవర్ చేసింది కాబట్టి దీని రేంజ్ -1 to 1. అండ్ మనం చూసాం కోడొమైన్ కూడా ఆల్రెడీ అదే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు క్లియర్గా f(x) = x³ కూడా బైజెక్టివ్ ఫంక్షన్ అయింది. నెక్స్ట్ f(x) = sin π/2x. ఇది కూడా మనం ఏ డొమైన్లో తీసుకోవాలి? -1కి 1కి మధ్యలో, కేవలం -1కి 1కి మధ్యలో వాల్యూసే తీసుకోవాలి. సింపుల్గా -1 సబ్స్టిట్యూట్ చేయండి, sin π/2 ఎంత వస్తుంది? x వాల్యూ -1 పెట్టండి, sin π/2 అంటే ఎంత? 90. అంటే ఇక్కడ 1 తీసుకుందామా? సో ఇది -1 పెడితే -π/2, x వాల్యూ -1 పెడితే sin ఆఫ్ -π/2 వస్తుంది, అంటే -1 వస్తుంది. అంటే ఇక్కడ ఇది కాదు. 0 పెడితే x దగ్గర 0 పెడితే sin π/2 × 0 sin 0 అంటే 0 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేయండి, sin 90 1 వస్తుంది. ఇది 1 అనుకోండి, ఇది -1. సో మనకి సైన్ గ్రాఫ్ ఇట్లా వస్తుంది. సైన్ ఫంక్షన్ మనం రెగ్యులర్గా గీసే సైన్ ఫంక్షనే కాబట్టి -1కి 1కి మధ్యలో భాగాన్ని రిస్ట్రిక్ట్ చేయమన్నాడు. సో sin π/2x గ్రాఫ్ ఇది క్లియర్గా మనం చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడ హారిజంటల్ లైన్ డ్రా చేసినా మీకు ఇది 1 ఫంక్షన్ నేచర్ని కలిగే ఉంటుంది, ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి క్లియర్గా ఇది 1 ఫంక్షన్ టెస్ట్ పాస్ అయింది. ఆన్ టు రేంజ్ని చూడండి, -1 to 1 వాల్యూస్ని కవర్ చేసింది. సో క్లియర్గా దిస్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్. నెక్స్ట్ చెక్ ద నేచర్ ఆఫ్ ద ఫంక్షన్. సో f(x) = 2x + sin x. సో ఇప్పుడు నేను దీన్ని 1 ఫంక్షన్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి, 1 ఫంక్షన్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి మనకున్న మెథడ్స్లో ఏ మెథడ్ వాడదాం దీనికి? అబ్జర్వేషన్ అంటే సైన్ వాల్యూస్ ఎన్నైనా పెట్టచ్చు, x1 x2లు. బెస్ట్ డిఫరెన్షియేషన్ వాడదాం దీనికి. గ్రాఫికల్ మెథడ్ కూడా వద్దు, సమ్మేషన్లో ఉంది కాబట్టి గ్రాఫికల్ వద్దు, డిఫరెన్షియేషన్ వాడదాం. f(x) = 2xకి డిఫరెన్షియేషన్ 2, sin xకి డెరివేటివ్ cos x. క్లియర్లీ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. దిస్ ఈజ్ క్లియర్లీ గ్రేటర్ దాన్ 0. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను డిఫరెన్షియేషన్ మెథడ్ అప్లై చేసే ముందు నా మైండ్లో నేను ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను అప్లై చేస్తే నేను, మీరు అప్లై చేస్తే మీరు. ఏ మెథడ్ ఏం ఆలోచించుకోవాలి? ఇది పీరియాడిక్ ఫంక్షనా కాదా అన్నది ఆలోచించుకోవాలి. క్లియర్లీ దట్ ఈస్ నాట్ ఏ పీరియాడిక్ ఫంక్షన్. ఎప్పుడైనా సరే sin x పీరియాడికే, ఒక ఆల్జిబ్రైక్ టర్మ్ అటాచ్ చేసి ఉంటే అది ఎప్పటికీ పీరియాడిక్ ఫంక్షన్ అవ్వదు. యాడ్ చేస్తే, ఒక ఆల్జిబ్రైక్ టర్మ్ యాడ్ చేస్తే పీరియాడిక్ ఫంక్షన్ అవ్వదు. కాబట్టి మనం
డిఫరెన్షియేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు సంతోషంగా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎందుకు గ్రేటర్ దాన్ 0 అయింది ఇక్కడ? ఎందుకయిందంటే 2 ప్లస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ యొక్క వరస్ట్ వాల్యూ ఎంత అంటే కాస్ ఎక్స్, దీని విలువ ఎంత, వరస్ట్ వాల్యూ ఎంత అంటే లీస్ట్ వాల్యూ, వరస్ట్ వాల్యూ అంటే లీస్ట్ వాల్యూ -1 అనుకోండి. -1 కంటే పైకే ఉంటుంది కానీ తక్కువ ఉండదు కదా. సో దీని లీస్ట్ వాల్యూ -1 పెడితేనే 2 ప్లస్ -1 చేస్తేనే ఆన్సర్ 1 పాజిటివ్ వస్తుంది. లీస్ట్ది పెడితేనే పాజిటివ్ ఉంది. ఇంకా మీరు -1ని పెంచుకుంటూ పోయారనుకోండి, పాజిటివ్ సైడ్ పెంచుకుంటూ పోయారనుకోండి, ఇది ఈ పాజిటివ్ వాల్యూ ఇంకా పెరుగుతుందే కానీ ఇంకా తగ్గదు కదా. ఇప్పుడు 2 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూని తగ్గించేది ఎవరు? ఇందులో 2 ఎలాగో కాన్స్టెంట్, దీని వాల్యూని తగ్గించాల్సింది ఎవరు? వీడే. వాడి వరస్ట్ వాల్యూనే తీసుకున్నాం 1, టోటల్ వాల్యూ 1 అవుతుంది దీన్ని వరస్ట్ కేసులో -1 తీసుకున్నప్పుడు. అంతకంటే అయితే తగ్గదు కదా, 1 గ్రేటర్ దాన్ 0 అంతకంటే అయితే తగ్గదు కదా. ఇక అంతకంటే పెరిగేదే కానీ తగ్గేది లేదు కదా. కాబట్టి 2 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, ఆల్వేస్ పాజిటివ్. సో క్లియర్లీ దిస్ ఈస్ 1 ఫంక్షన్, క్లియర్లీ 1 ఫంక్షన్. ఆన్ టూలో కూడా నేను ఒకటి యాడ్ చేయటం మర్చిపోయాను. మన మెథడ్స్లో ఇందులో కూడా బై అబ్జర్వేషన్ మీరు పెట్టుకోండి. ఇందులో కూడా మనం ఈజీగా చూసి చెప్పచ్చండి. బై అబ్జర్వేషన్ కూడా గుర్తు, కొన్ని సందర్భాల్లో మనం అది కూడా చూసి చెప్పచ్చు. అది కూడా పర్టికులర్గా ఎక్కడ తెలుసా, ఇగో ఇలాంటి ఆల్జీబ్రైక్ టర్మ్స్ ఉన్నప్పుడు మనకి ఇట్లా ఇది అయింది. సో ఇలాంటి ఆల్జీబ్రైక్ టర్మ్స్ని మనం ఎడిషన్లో మనం చూసినప్పుడు, సబ్ట్రాక్షన్లో చూసినప్పుడు, ఎందుకంటే ఎక్స్ వాల్యూ మనం ఎంత ఇస్తూ పోతుంటే ఎక్స్ మనకి అంత వెనక్కిస్తుంటుంది రిటర్న్స్. ఎక్స్ వాల్యూ 4 ఇవ్వండి, మనకు ఒక రిటర్న్ ఇస్తుంది. మనం వాల్యూని పెంచుతుంటే అది కూడా పెంచుతూ ఉంటుంటుంది వాల్యూని. అంటే ఇన్ఫైనైట్ దాకా మనం వాల్యూస్ ఇస్తుంటే అది ఇన్ఫైనైట్ దాకా మనకి వాల్యూస్ ఇస్తుంది. నెగిటివ్లో కూడా ఇన్ఫైనైట్ దాకా వాల్యూస్ ఇస్తుంటే అది మనకి నెగిటివ్ వరకు, మనకి నెగిటివ్ వరకు, ఇన్ఫినిటీ వరకు మనకి వాల్యూస్ రిటర్న్ ఇస్తుంది. మనం దానికి ఇస్తుంటే అది మనకు రిటర్న్ ఇస్తుంది. కాబట్టి ఈ ఆల్జీబ్రైక్ టర్మ్ ఉన్నప్పుడు మనం ఇన్ఫినిటీ టు -ఇన్ఫినిటీ వాల్యూస్ని మనం దీనికి ఇన్పుట్గా ఇస్తే అది కూడా అవుట్పుట్గా ఇన్ఫినిటీ టు -ఇన్ఫినిటీ వాల్యూస్ని బయటికి ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్జీబ్రైక్ టర్మ్ యాడింగ్లో ఉన్నప్పుడు ఫంక్షన్ పక్కన ఉన్న ట్రిగనామెట్రీ అది నువ్వు ఏమిచ్చినా అది -1 to 1 ఇస్తుంది అని. ఇది మెయిన్. ఎన్ని వాల్యూస్ మనం ఇస్తామో అన్ని వాల్యూస్ని మనం బయటకి ఇస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రియల్ నెంబర్స్ కదా. మీరు ఆల్ రియల్ నెంబర్స్ని ఇవ్వండి, అది ఆల్ రియల్ నెంబర్స్ని బయటకి ఇస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ ఏంటి క్లియర్గా అబ్జర్వేషన్లో చెప్పండి. బై అబ్జర్వింగ్, ఏం సాల్వ్ చేయక్కర్లేదు. దీని రేంజ్ ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్. కోడొమైన్ ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్. రేంజ్ కోడొమైన్ ఈక్వల్ అయినాయి. సో క్లియర్లీ దిస్ ఈజ్ ఆన్-టు ఫంక్షన్ అండ్ హెన్స్ దిస్ ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. F maps R to R be a function such that f of x is equal to x cube plus x square plus 3x plus sin x. Then discuss the nature of the function. సో మళ్ళీ అదే మనం 1 అవుతుందా లేదా, ఆన్ 2 అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. చెప్పండి బెస్ట్ మెథడ్ 1 చెకింగ్కి. డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్, ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్కి 2x ప్లస్ 3 ప్లస్ సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్. చూడండి, మీకు ఒకవేళ డిఫరెన్షియేషన్ మెథడ్ మీకు ఇప్పుడే సార్ అది ఇంకా మేము అక్కడ దాకా పోలేదు కదా, మాకు ఈ డిఫరెన్షియేషన్ ఎలా వస్తుంది సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి మీకు తెలియదు అనుకుంటే దాని గురించి మీరు ఏం టెన్షన్ పడకండి. డిఫరెన్షియేషన్స్ మనం చాలా హై లెవెల్లో వర్కౌట్ చేస్తాం. అది చేశాక ఇది డిఫరెన్షియేషన్స్లోనే బేసిక్స్లో బేసిక్స్ ఇప్పుడు మనం చేసింది. చాలా ఎలిమెంటరీ డిఫరెన్షియేషన్, వెరీ ఎలిమెంటరీ, అంత ఈజీగా ఉంటుంది మీకు. అది కూడా మీ పార్ట్ ఆఫ్ సిలబసే కాబట్టి అది అయిపోయాక మీకు ఇది వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఈ ఒక్క చాప్టర్ అయిపోగానే మీరేం ఐఐటి ఎగ్జామ్ రాయట్లేదు కదా, కాబట్టి డిఫరెన్షియేషన్ పార్ట్ వరకు మీకు కన్ఫ్యూజన్ కొట్టి మీరే వదిలేయండి. దాని గురించి మీరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, చూడండి ఇది ఒక పారాబోలా, ఇది ఒక గ్రాఫ్. పారాబోలా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది.
సో పారాబోలా ఎలాంటి పారాబోలా? పైకి యూ షేప్లో ఉన్న పారాబోలానా, ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉండే పారాబోలానా ఇది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని బట్టి మనం అది డిసైడ్ చేస్తాం. ఇది పాజిటివ్ కదా, పాజిటివ్ అంటే ఈ పారాబోలా ఇలా పైకి యూ షేప్లో ఉండే పారాబోలా. అంటే అర్థం ఏంటి? ఈ పారాబోలా పైనుంచి కిందకు వస్తూ ఒక మినిమం ఎక్కడో ఫామ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ఈ పారాబోలాకు ఒక మినిమం వాల్యూ ఉంటుంది, లీస్ట్ వాల్యూ ఉంటుంది. సో దీని లీస్ట్ వాల్యూ ఎంత, దీని మినిమం వాల్యూ ఎంత అనేది మనం తెలుసుకోవడానికి మనకు ఫార్ములా ఉంది. 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. సో 4a అంటే ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంటే 3 ఇంటూ సి అంటే 3 మైనస్ బి స్క్వేర్ అంటే 4 బై 4 3 జర్ 12. 36 మైనస్ 4 అంతేనా, 32 బై 12 అంతేనా. 4 3 జర్ 12, 12 3 జర్ 36, 36 మైనస్ 4, 36 మైనస్ 4 32. ఓకే, 4 8 జర్ 4 3 జర్ 4 8 జర్. సో 8/3. చూడండి, నేను అంటుంది ఏంటి, దీని యొక్క మినిమం వాల్యూ అండి 8/3. మినిమం వాల్యూ, లీస్ట్ వాల్యూ రాస్తున్నారు దీని వాల్యూ. అంటే దీని వాల్యూ 8/3 కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. కాస్ ఎక్స్ యొక్క మినిమం వాల్యూ -1. మీరు చూడండి, వీటి లీస్ట్ వాల్యూస్ని యాడ్ చేస్తేనే ఒక పాజిటివ్ కదండి. 8/3 -1 అంటే ఎంత అవుతుంది? 8/3 -1 అంటే 3 1 సార్ 3, 8 - 3 5/3 అవుతుంది. 5/3 ఒక పాజిటివ్ వాల్యూ. సో దీని మినిమం వాల్యూ యాడ్ చేస్తేనే, లీస్ట్ వాల్యూస్ని యాడ్ చేస్తేనే మనకి 0 వస్తుంది. సో దీని వాల్యూ 8/3 కన్నా పెరుగుతూనే ఉంటుంది, కాస్ ఎక్స్ -1 కన్నా పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఇది ఇంకా పాజిటివ్ అవుతుంది కానీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. సో టోటల్గా ఫైనల్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయిందా లేదా, కన్ఫర్మ్ అయిందా లేదా? ఎస్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి క్లియర్గా దిస్ ఫంక్షన్ ఈజ్ 1 ఫంక్షన్. అండ్ కమింగ్ టు మీకు నేను చెప్పాను, బై అబ్జర్వేషన్ చాలా ఈజీగా చెప్పచ్చు. ఆల్జీబ్రైక్ టర్మ్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటండి, మనం దానికి ఎంత వాల్యూస్ని మనం ఎక్స్ బదులు మనం ఎన్ని వాల్యూస్ని ఇస్తుంటే అది మనకి అన్ని వాల్యూస్ని మనకి రిటర్న్ ఇస్తుంటుంది. కాబట్టి ఈ ఆల్జీబ్రైక్ పార్ట్ ఉంటేనే మీరు క్లియర్గా రాసేయచ్చు దాని రేంజ్ ఆర్ అండి. కోడొమైన్ కూడా ఆర్ఏ, రేంజ్ కోడొమైన్ ఈక్వల్ అయినాయి కాబట్టి సో ఇది 1 ఫంక్షన్ అయింది, ఆన్2 ఫంక్షన్ కూడా అయింది. నౌ క్లియర్లీ దిస్ ఈస్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. నెక్స్ట్, f maps R to R is given by f of x is equal to x square minus 4 by x square plus 1. Identify the type of the function. సో ఇందులో కూడా మనం నేచర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో x square minus 4 by x square plus 1. సో f of x equal to x square minus 4 by x square plus 1. 1 ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకోవాలి. బట్ దీన్ని ఏం చేద్దామంటే కొంచెం సింప్లిఫై చేసుకున్నా తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 -5 అని రాద్దామా పైన, బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో అది స్ప్లిట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 -5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు అనుకుంటా. ఓకే, ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఓకే, ఇది 1 అయిపోతుంది. సో ఫైనల్గా 1 - 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇది 1 ఫంక్షన్ కాదు, క్లియర్గా అర్థమైపోతుంది. కొన్ని ప్రాక్టీస్ తర్వాత మీకు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ మిగిలింది అంటేనే డినామినేటర్లో కానీ న్యూమరేటర్లో కానీ సోలోగా ఎక్స్ స్క్వేర్ టర్మ్ మిగిలింది అండ్ ఇది ఆర్ కోడొమైన్ ఆర్ అయింది, డొమైన్ ఆర్ అయింది, కోడొమైన్ ఆర్ అయింది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ మిగిలింది అంటేనే క్లియర్గా అది 1 ఫంక్షన్ కాదు. సో ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. 1 - 5 బై x1 స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 - 5 బై x2 స్క్వేర్ ప్లస్ 1. 1 క్యాన్సిల్, 5 కూడా క్యాన్సిల్ అవుతాయి, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 1 బై x1 స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 బై
x2 square plus 1. That means reciprocal చేస్తే both sides x1 square plus 1 equal to x2 square plus 1. 1 క్యాన్సిల్ అయితే x1 square equal to x2 square. అంటే ఇప్పుడు మనకి రెండు కండిషన్స్ వస్తున్నాయి, x1 equal to x2 or x1 equal to minus x2. That means none other than x1 x2 both are not same, and this is a real రిజల్ట్. అదే ఫేక్ కాదు, ఎందుకంటే ఆల్ రియల్ నెంబర్స్ అన్నాం కాబట్టి x1 x2లు ఈక్వల్ కాని కేసెస్ కూడా ఉంటాయి. కాబట్టి క్లియర్గా ఇది 1 ఫంక్షన్ అవ్వదు. అండ్ ఇది చేస్తుంటే నా మైండ్లో నడిచింది ఏంటంటే, ఇక్కడ మీకు నేను ఇంకో విషయం కూడా నేర్పుతాను, సందర్భం వచ్చింది కాబట్టి ఇది స్పెషల్గా ఇక్కడ ఎక్స్క్లూజివ్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మనం ఫ్యూచర్లో ఆ క్లాస్ కూడా చేసుకుని నేర్చుకోబోతున్నాం. ఈవెన్ ఫంక్షన్స్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అని మనం నేర్చుకోబోతున్నాం. సో చూడండి, ఈవెన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆల్ ఈవెన్ ఫంక్షన్స్, బాగా గుర్తుపెట్టుకో, ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ మెనీ టు వన్ ఫంక్షన్స్, 1 అబౌవ్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్. ఎందుకంటే ఈవెన్ ఫంక్షన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, గ్రాఫ్ చూస్తే ఈవెన్ ఫంక్షన్స్కి ఈ వై యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంటాయి. ఇప్పుడు మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఉందండి, ఇది ఈవెన్ ఫంక్షనే. ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ ఉంది, ఇది ఈవెన్ ఫంక్షనే. వై యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంటాయి, బోత్ సైడ్స్ ఇటు అటు సిమెట్రికల్గా ఉంటాయి అన్నమాట. సో అవి ఈవెన్ ఫంక్షన్స్. ఈవెన్ ఫంక్షన్స్ ఏవి కూడా 1 అవ్వవు, హారిజాంటల్ లైన్ టెస్ట్ ఫెయిల్ అవుతాయి. ఈవెన్ ఫంక్షన్ అని మనం ఎలా మరి గుర్తుపట్టాలి? మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది ఈవెన్ ఫంక్షన్ అవుతుందని ఎలా గుర్తుపట్టాలంటే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ పెట్టండి, అంటే ఇది మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది కూడా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. కానీ ఫైనల్గా ఏమొస్తుంది? మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, -4 ఇక్కడ కూడా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది +1. అంటే ఎక్స్ స్క్వేర్ -4 ఎక్స్ స్క్వేర్ +1 అంటే నథింగ్ బట్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే దెన్ దట్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్. దట్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ మెనీ టు వన్ ఫంక్షన్స్ అవుతాయి. సో మీరు అట్లా కొన్ని సందర్భాల్లో ఇది కూడా టెస్ట్ చేసుకోండి, ఈవెన్ ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఈవెన్ ఫంక్షన్ అయితే 1 అవ్వదు, రైట్. అయినా 1 ఫంక్షన్ చెక్ చేసాము. ఆన్ టు ఫంక్షన్ చెకింగ్ అదే ఇప్పుడు ఓకే. సో ఆన్ టు ఫంక్షన్ గురించి మీకు తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -4 ఎక్స్ స్క్వేర్ +1. రేషనల్ టైప్లో ఉంటే మనం దీన్ని ఏమనుకుంటాం? వై అనుకుంటాం. ఎక్స్ స్క్వేర్ -4 ఈక్వల్ టు వైఎక్స్ స్క్వేర్ +y. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వైఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై +4. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 - y ఈక్వల్ టు వై +4. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై +4/1 - y. సో ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది కాబట్టి వై +4/1 - y కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే వై +4/y -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ ఇక మనం -4 క్రిటికల్ పాయింట్స్ మార్కింగ్ చేసుకుంటున్నాం. 1, సో 1 మనం తీసుకోకూడదు, -4 తీసుకోవచ్చు, ఇంక్లూడ్ చేయొచ్చు, ప్లస్ మైనస్ ప్లస్. సో లెస్ దాన్ కాబట్టి నెగిటివ్ రీజన్, అంటే -4 to 1 ఇది రేంజ్ అండి. సో ఇక్కడ రేంజ్ కోడోమైన్ ఆల్ రియల్ నెంబర్స్ ఉన్నాయి, రేంజ్ వచ్చేసరికి -4 to 1 ఉంది కాబట్టి, సో ఇక్కడ కోడోమైన్ రేంజ్ ఈక్వల్ కావట్లేదు కాబట్టి దిస్ ఈస్ నాట్ ఆన్ టు ఫంక్షన్. ఎస్, ఇంకో క్వశ్చన్కి వచ్చేద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఎస్. ఇక్కడ ఎస్ ఏదో ఒక సెట్ ఇచ్చారు, ఆ సెట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద సెట్ ఎస్, కండిషన్ ఏమి ఇచ్చారంటే ఆన్ టు అని ఇచ్చారు. సో ఇందాక మనం మోడల్ ప్రాబ్లం ఆల్రెడీ చేసాం. అంటే అర్థం ఏంటి, మనం ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్ మీకు మళ్ళీ చెప్పాను, ట్రిగనామెట్రిక్ టర్మ్స్ వచ్చినప్పుడు ఎస్టీటీ, సింగిల్ ట్రిగనామెట్రిక్ టర్మ్. సో దీన్ని ఎస్టీటీగా మార్చుదాం, రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. సో sin x -√3 cos x +1 ఎస్టీటీగా మార్చొచ్చు మీకు తెలియకపోతే, ఒక ఫార్ములా తెలియకపోతే, లేదా మీకు ఇది కూడా చెప్పాను నేను ఆల్రెడీ, ఈ ఫార్ములా కూడా చెప్పాను, రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చెప్పాను. ఏ sin x లేదా ఏ cos x ప్లస్ బి sin x ప్లస్ సి ఫామ్లో ఉంటే ఆ ఫంక్షన్ యొక్క రేంజ్ సి మైనస్ √a² + b² కామా సి ప్లస్ √a² + b². ఇదే రేంజ్. డైరెక్ట్ మీరు ఫార్ములా అప్లై చేయొచ్చు.
సో సి ఇక్కడ ఎవరు 1 మైనస్ √a² + b². ఇక్కడ ఏ బీలు ఇవే √3 1. ఏదైనా ఏ అనుకోవచ్చు, ఏదైనా బి అనుకోవచ్చు, తప్పలేదు. a² + b² ఫైనల్ చేసేది. అప్పుడు ఒక దానికి స్క్వేర్ చేస్తే 3 అవుతుంది, ఇంకో దానికి స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. 3 + 1 4 అవుతుంది. కాబట్టి 1 + √4. సో 1 - 2 1 + 2 = -1, 3. సో దిస్ ఈస్ ద రేంజ్ అండ్ దిస్ ఈస్ ద సెట్ ఎస్. ఎస్టీటీగా మార్చితే వచ్చిన ఫార్ములా ఇది. దీని దగ్గర ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు అది కూడా చెప్పాను. దీన్ని ఎస్టీటీగా మారిస్తే వచ్చే ఫార్ములానే ఇది. దీని నుంచి ఈ ఫార్ములా తయారు చేసింది కూడా ఎస్టీటీగా మార్చే మనం. లేదనుకోండి, దీన్ని 1/2తో దీన్ని 2తో మల్టిప్లై చేసి sin a - b ఫార్ములా తయారు చేసుకుంటే ఎస్టీటీగా మార్చవచ్చు. బట్ సైన్ కాస్ కాన్స్టెంట్ కనపడితే ఈ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేయండి. రేంజ్ ఫార్ములా ఇది. అండ్ ఓకే, సో ఇవి మీకు హోంవర్క్. ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి అండ్ వీటికి సొల్యూషన్స్ రాశాను. రాశాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బై అండ్ జై హింద్.